హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనము ఎస్క్యూఎల్ మైసీక్వెల్ డేటాబేస్ నుంచి ఎస్క్యూఎల్ డేటాబేస్ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్కి డేటా ఎలా లోడ్ చేయాలో చూద్దాం అనమాట. మైసీక్వెల్ డేటాబేస్ నా ఆన్ ప్రిమిసెస్లో ఉంది. ఓకే, ఇది నా మైసీక్వెల్ డేటాబేస్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ప్రీబిల్ట్ ఉంది కదా, ప్రీబిల్ట్ డేటాబేస్ ఉంది సకీలా అనేసి. ఈ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ లైక్ యాక్టర్, అడ్రస్, కేటగిరీ, సిటీ, కంట్రీ, కస్టమర్, ఫిలిం యాక్టర్, ఈ టేబుల్స్ అన్నిటినీ నేను, ఈ సెట్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ టేబుల్స్ అన్నిటినీ నేను అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్లోకి లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇది నేను ఈ ప్రాసెస్ని S3 టైప్ 1 యూస్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా కదా, S3 టైప్ 1 వాడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. S3 టైప్ 1 అంటే ఇది లైక్ దిస్ అనమాట. ఇప్పుడు సపోజ్ కస్టమర్ టేబుల్ ఉందనుకోండి సోర్స్లో, అండ్ కస్టమర్ టేబుల్ డెస్టినేషన్లో ఉందనుకోండి. సోర్స్లో ఎలా ఉంటుందో డెస్టినేషన్లో కూడా డేటా అలానే ఉంటుంది అనమాట. సపోజ్ సమ్ ఇన్సర్షన్ హ్యాపెన్ ద సోర్స్, దీని ద సేమ్ ఇన్సర్షన్ హ్యాపెన్ ద డెస్టినేషన్. ఏమైనా డెలిట్స్ జరిగినప్పుడు సోర్స్లో డెలిట్స్ జరిగితే డెస్టినేషన్లో కూడా డెలిట్స్ జరుగుతాయి అనమాట. ఏమైనా అప్డేట్స్ జరిగినా కానీ అప్డేట్స్ జరిగిపోతాయి. ఇలా సోర్స్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట డెస్టినేషన్. అండ్ డెస్టినేషన్లో ఏమైనా అప్డేట్స్ జరిగినప్పుడు ఓవర్ రైడ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇది S3 టైప్ 1 అంటే. ఓకే, ఇక్కడ హిస్టరీ ఏం మెయింటైన్ చేసుకోదు. సో ఈ S3 టైప్ 1 ప్రాసెస్ని మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మైసీక్వెల్ టేబుల్స్లో ఉన్న డేటాను తీసుకెళ్ళి మనం అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్లో వేస్తున్నాం బై యూజింగ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ యాజ్ అన్ ETL టూల్. ఓకే, హియర్ మనం వన్ టైప్ ఆఫ్ డేటా మైగ్రేషనే చేస్తున్నాం. ఓకే, ఈ డేటా మైగ్రేషన్కి ఫస్ట్ అయితే మనం పారామీటరైజ్డ్ పైప్లైన్ చేయాలి కదా. ఆల్రెడీ మన దగ్గర S3 టైప్ 1 పైప్లైన్ ఉందన్నమాట. ఈ S3 టైప్ 1 పైప్లైన్లో ఏముంటుందంటే, ఫస్ట్ మనం ఒక మెటాడేటా టేబుల్ తీసుకుంటున్నాం. ఈ మెటాడేటా టేబుల్కి సెట్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి కదా, సోర్స్ టేబుల్స్ అండ్ డెస్టినేషన్ టేబుల్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ లూప్లోకి పాస్ చేస్తాము. ఈ లూప్లో మనకు డేటా ఫ్లో యాక్టివిటీ ఉంటుంది అనమాట. ఈ డేటా ఫ్లో యాక్టివిటీ ఏం చేస్తుందంటే, ఓకే, ఎవ్రీ టైం ఈచ్ టైం వన్ ఆఫ్ ద ఒక్కొక్క టేబుల్ వస్తూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి లూప్లోకి. ఫస్ట్ యాక్టర్ టేబుల్, సిటీ టేబుల్, ఇలా టేబుల్స్ అన్నీ వస్తున్నప్పుడు, ఓకే, ఇలా టేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు ఇది తీసుకొనేసి అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు లోడ్ డేటా ఫ్రమ్ మైసీక్వెల్ టు అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ టేబుల్స్ అనమాట. ఇది దీని ప్రాసెస్. ఓకే, ఫస్ట్ అయితే మనం చూద్దాం కొన్ని టేబుల్స్ డేటా లోడ్ చేసి. ఫర్ దట్ ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ద మైసీక్వెల్ కనెక్షన్. సో ఫర్ దట్ వీ నీడ్ అ లింక్డ్ సర్వీస్. సో నేను లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మైసీక్వెల్ వచ్చేసి ఆన్ ప్రిమిసెస్లో ఉంది కదా నా దగ్గర. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ రన్ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనము సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ IR సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అజూర్ ఇంటిగ్రేషన్ IR కాదు, సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ IR సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఇచ్చిన పర్మిషన్స్ అది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ నా సర్వర్ నేమ్ వచ్చేస్తే నా అడ్రస్ IP అడ్రస్ సార్, నా IP అడ్రస్ కాదు, మైసీక్వెల్ హోస్ట్ నేమ్ ఇచ్చాను. ఓకే, ఇచ్చాను సర్వర్ నేము. అండ్ పోర్ట్ నేమ్ వచ్చేసి సేమ్. అండ్ మై డేటాబేస్ నేము సకీలా. అండ్ రూట్ నా యూజర్ నేమ్ వచ్చేసి రూట్ అనమాట. అండ్ ఐ హ్యావ్ గివెన్ మై పాస్వర్డ్ ఇచ్చేసి నేను టెస్ట్ కనెక్షన్ చేస్తున్నాను. ఇచ్చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు డూ అప్లై. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది మనకంటే, ఇప్పుడు మైసీక్వెల్కి వెళ్తే మనం సెటప్ చేసుకున్నప్పుడే అండ్ ఇక్కడ పైన మనకి డేటాబేసెస్ ఉంటుంది అనమాట. ఈ డేటాబేసెస్లో మేనేజ్ కనెక్షన్స్ ఉంటుంది. ఈ మేనేజ్ కనెక్షన్స్లో ఈ హోస్ట్ నేమ్ వచ్చేస్తే మన సర్వర్ నేమ్. ఓకే, ఈ రూట్ నేమ్ ఇది వచ్చేస్తే మన యూజర్ నేమ్ అనమాట. పాస్వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పోర్ట్ నేమ్ వచ్చేసి ఇదే అనమాట మనకి. సో సేమ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మన కనెక్షన్ సక్సెస్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు క్లిక్ టు అప్లై. ఈ ప్రాసెస్లో మనము ఫస్ట్ అయితే లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మనం ఏం చేయాలి, డేటా సెట్ క్రియేట్ చేయాలి కదా. సో మనం డేటా సెట్ క్రియేట్ చేయాలి. ఈ డేటా సెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనము మైసీక్వెల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సేమ్ లింక్డ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ అంటే మనం లింక్డ్ సర్వీస్లో ఉంది కాబట్టి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. నేనైతే పారామీటర్ క్రియేట్ చేస్తాను, టేబుల్ పారామీటర్. ఆ టేబుల్ పారామీటర్ ఇక్కడ పాస్ చేశాను. ఇది నా డేటా సెట్. సో ఫస్ట్ అయితే నేను ఒక శాంపుల్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నా దగ్గర సోర్స్ ఉంది కదా, సోర్స్లో యాక్టర్ టేబుల్ ఉంది. ఓకే, ఆల్రెడీ యాక్టర్ లోడెడ్ కాబట్టి అడ్రస్ టేబుల్ ఉంది. ఓకే, మన అడ్రస్ టేబుల్ తీసుకుందాం. అడ్రస్ సింక్ వచ్చేసరికి సేమ్. ఆల్రెడీ నేను ఒక స్కీమా క్రియేట్ చేస్తాను, ప్రాజెక్ట్ సీట్ అనేసి. ఆ స్కీమా అండర్లో నేను అడ్రస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్రెడీ లేదు నా దగ్గర టేబుల్. సో అందుకని ఆటో క్రియేట్ టేబుల్ మెన్షన్ చేశాను. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ మై పైప్లైన్. ఇప్పుడు ఏంటంటే కాపీ డేటా అంటే ఆటో క్రియేట్ టేబుల్ని ఆటో క్రియేట్ చేసేసి డేటా లోడ్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇది కాపీ యాక్టివిటీ. నేను మీకు చూపిస్తున్నాను ఎలా డేటా లోడ్ అవుతుంది ఏంటని. S3 టైప్ 1 మనం చేద్దాం నెక్స్ట్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీన్ వైల్
మెటాడేటా టేబుల్ చూపిస్తానన్నా కదా మీకు. సో ఇది మన మెటాడేటా టేబుల్. ఓకే, ప్రాజెక్ట్ సిటీలో మన మెటాడేటా టేబుల్ ఇక్కడ ఏముంటాయి, కాన్ఫిగరేషన్ ఐడి అండ్ సోర్స్ స్కీమా, సోర్స్ టేబుల్, సింక్ స్కీమా, సింక్ టేబుల్, సోర్స్ పీకే, ప్రైమరీకి, సింక్ ప్రైమరీకి, రీకాన్స్ట్రింగ్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా రీకాన్సిలేషన్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాము. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో రీకాన్స్ట్రింగ్కి నేను పంపిస్తున్నా. సో ప్రజెంట్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ నాది. అండ్ ఇప్పుడు ఇది టేబుల్ ఇన్ఫర్మేషన్, స్కీమా ఇన్ఫర్మేషన్. అండ్ నేను ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, ఈ ప్రాజెక్ట్ సిటీ మెటాడేటా టేబుల్కి ఏది యాక్టర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో యాక్టర్ లోడ్ చేశాను. అండ్ ఇంకో టేబుల్ ఏంటి, ఎక్కడ లోడ్ చేశాను, యాక్టర్ ఇన్ఫర్మేషన్ మెటాడేటా టేబుల్లోకి లోడ్ చేశాను. అండ్ మనం ఇప్పుడు ఇంకో టేబుల్ క్రియేట్ చేశాం కదా, ఏంటి, అడ్రస్ ఉంది, సిటీ ఉంది, యాక్టర్ ఉంది మన దగ్గర. ఇప్పుడు యాక్టర్ నేను ఏం చేస్తున్నా అంటే అడ్రస్. సో ప్రైమరీకి కావాలి కదా. సో విల్ సీ వాట్ ఇస్ ద ప్రైమరీకి అడ్రస్ ఐడి. ఓకే, సో నేను అడ్రస్ ఐడి ఇస్తున్నాను. మనకి రీకాన్స్ట్రింగ్ ఏదో ఒకటి కావాలి కదా. సో నేను ఏం తీసుకుంటున్నాను అంటే అడ్రస్సే తీసుకుంటున్నా. అడ్రస్ యాజ్ వెల్ మై రీకాన్స్ట్రింగ్ అనమాట. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ దిస్ రికార్డ్. సో అండ్ సిటీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది నా దగ్గర. సో సిటీ టేబుల్ కూడా లోడ్ చేస్తున్నాను నేను. ఓకే, సిటీ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ సిటీకి సిటీ ఐడి ఉంటుంది. సిటీ ఐడి అండ్ సిటీ యాజ్ మనం రీకాన్స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే సిటీ వస్తే మన రికాన్ స్ట్రింగ్. సో నేను సిటీ టేబుల్ని కూడా లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు దెన్ విల్ చెక్ ఈ ప్రాజెక్ట్ సిటీలో మన దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్లో చూద్దాం మనం. అండ్ నేను దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. హియర్ ఈజ్ అవర్ టేబుల్స్, హియర్ ఆల్ అవర్ టేబుల్స్ అండ్ దిస్ అవర్ ప్రాజెక్ట్ సిటీ. యాక్టర్, అడ్రస్ అండ్ మెటాడేటా ఉంది అండ్ సిటీ అయితే లేదు. సో విల్ లోడ్ సిటీ అండ్ మన కాపీ యాక్టివిటీ సక్సెస్ అయిపోయింది. సో అందుకనేసి మనకి అడ్రస్ టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట. చూడండి. అండ్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ పైప్లైన్ని మనం ఏం చేద్దాము, సిటీ ఇస్తున్నాను నేను, సిటీ అండ్ షోర్స్ ఆల్సో సిటీ అండ్ దెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద సేమ్. అండ్ మీన్ వైల్ మన కేటగిరీ కూడా చూద్దాం. అట్లీస్ట్ 4 టేబుల్స్ అయినా లోడ్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకే, కేటగిరీ అని చేసుకోవచ్చు. మెటాడేటా టేబుల్లో నేను చూపిస్తాను మీకు, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో కేటగిరీ ఐడి అండ్ నేమ్. కేటగిరీ ఐడి, నేమ్ ఏంటి, టేబుల్ నేమ్ ఏంటి, కేటగిరీ ఐడి అండర్స్కోర్ ఐడి, సేమ్ కేటగిరీ అండర్స్కోర్ ఐడి. అండ్ ఇక్కడ ఏంటి, నేమ్ కదా, రీకాన్స్ట్రింగ్ నేమ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ లైక్ మనకి మెటాడేటా టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే. చూడండి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే 4 టేబుల్స్ ఉన్నాయి కదా, యాక్టర్, అడ్రస్, సిటీ అండ్ కేటగిరీ ఉంది. అండ్ మనకి సక్సెస్ అయిపోయింది. అండ్ విల్ చెక్ అగైన్ వెదర్ వీ హ్యావ్ సిటీ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్. రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది దీన్ని, ఎందుకంటే ఇప్పుడే కదా లోడ్ చేసింది మనం డేటాని. సో మన దగ్గర చూడండి, యాక్టర్, అడ్రస్, సిటీ అండ్ కేటగిరీని లోడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం సిటీనే కదా రన్ చేస్తుంది, అందుకే మనకి కేటగిరీ లేదు.
category. Table name is category, and again category. Then I am debugging, doing the same. మనకు ఆప్ యాక్టివిటీ నుంచి లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు డేటా అనేది ఉంటుంది అనమాట. సో నేనేం చేస్తున్నా అంటే డేటాను అంతా ట్రంకేట్ చేస్తున్నా. న్యూ క్వరీ ట్రంకేట్ టేబుల్ ప్రాజెక్ట్ సిటీ యాక్టర్ address city ఇప్పుడు ఏంటంటే కేటగిరీ ఈ 4 కదా మన దగ్గర ఉన్నది. సో ఈ 4ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. కేటగిరీ ఇంకా లోడ్ అవుతుంది. సో ఓకే సక్సెస్ అయిపోయింది. సో మనం ట్రంకేట్ చేద్దాం. యా ట్రంకేట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఫ్రెండ్ 0 rows అనమాట. ఇక్కడ ఏం రికార్డ్స్ లేవు కదా. అండ్ మనం మన SCD type 1 ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్ ద SCD type 1 రైట్. SCD type 1 this is our SCD type 1 pipeline. ఓకే ఇక్కడ ఏముంది మెటాడేటా స్కీమా అండ్ మెటాడేటా టేబుల్. మన మెటాడేటా స్కీమా ఏంటి ప్రాజెక్ట్ సిటీ అండ్ మెటాడేటా టేబుల్ ఏంటి మెటాడేటా. సో ఇటు ఇన్ఫర్మేషన్ మనము పారామీటర్స్ లెక్క పాస్ చేస్తున్నాం. అండ్ మన పైప్లైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు యూటీసీ నౌ ఈ కరెంట్ టైం స్టాప్ని సెట్ స్టార్ట్ టైంకి వేసుకుంటున్నాం. వేరియబుల్కి స్టార్ట్ టైంకి సెట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఐఎమ్ గెటింగ్ ద మెటాడేటా. ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటాడేటా అన్నట్టు తీసుకుంటున్నా. టేబుల్ క్వరీ రాసుకుంటుంది. మనకు ఆ 4 రికార్డ్స్ ఉన్నాయి కదా ఆ ఇన్ఫర్మేషన్ని మనము ఈ ఫర్ ఈచ్ లూప్కి సెండ్ చేస్తున్నాం అనమాట. అది కూడా మనం ఏంటంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. బ్యాచ్ కౌంట్ 10 ఇచ్చాను. ఇంకా యాజ్ ఆఫ్ నో 10 ఇచ్చాను. మనకు 50 వరకు లిమిట్ ఉంటుంది కదా. సో అలా మనం 10 ఇచ్చాము. అండ్ ఇన్సైడ్ వస్తే మనకి డేటా ఫ్లో యాక్టివిటీ ఉంది. ఈ డేటా ఫ్లో యాక్టివిటీ ఏంటి సోర్స్ ఆల్టర్ రో వచ్చేసి అప్సెట్ ఇఫ్ సింక్ కూడా అలో ఇన్సర్ట్స్ అండ్ అప్సెట్స్ అనమాట. ఇక్కడ ఇది కంప్లీట్లీ పారామీటరైజ్డ్ కదా. అండ్ ఇక్కడ మనకి డేటా సెట్ వస్తే పారామీటరైజ్డ్ డేటా సెట్ అనమాట. సో ఈ పారామీటరైజ్డ్ డేటా సెట్ని పాస్ చేసినాం కాబట్టి పారామీటర్స్ని డేటా ఫ్లో యాక్టివిటీలో పాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రైమరీ కీ కోసం అనేసి నేను ఒక పారామీటర్ క్రియేట్ చేశాను. అంటే ఇక్కడ మనం అప్సెట్ ఇచ్చాం కదా. సో దీనికి ప్రైమరీ కీ పాస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి లిస్ట్ ఆఫ్ కాలమ్స్లో నా వేరియబుల్ని నేను పాస్ పారామీటర్ని నేను పాస్ చేశాను అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ని నేను నా డేటా ఫ్లో యాక్టివిటీ సెట్టింగ్స్లో వచ్చేస్తే నా సోర్స్ నేము టేబుల్ నేము సోర్స్ స్కీమా నేమ్ సింక్ టేబుల్ నేమ్ ఇలా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అండ్ పారామీటర్స్కి వస్తే ప్రైమరీకి కూడా పాస్ చేశాను సింక్ పీకే. అండ్ మీకు డౌట్ వస్తే మన దగ్గర ఆల్రెడీ టేబుల్ ఉంది కదా. ఏ టేబుల్ ఇది మెటాడేటా టేబుల్ సింక్ పీకే ప్రైమరీకి నేను పాస్ చేశాను. ఓకే దిస్ ఈజ్ అవర్ పైప్లైన్. అండ్ ఇవి వస్తే ఇది వచ్చేసి స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ యాక్టివిటీ ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ రికాన్సిలేషన్ చెక్ చేస్తుంది. ఈ రికాన్సిలేషన్ కూడా నేను ప్రీవియస్లో చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. రికాన్సిలేషన్ అంటే ఏం లేదు సోర్స్లో ప్రైమరీకి తీసుకుంటాం. ప్రైమరీకి ఒక కౌంట్ అండ్ డెస్టినేషన్లో ఉన్న ప్రైమరీకి ఒక కౌంట్ మ్యాచ్ అయితే అండ్ మనం ఇంకోటి కూడా తీసుకున్నాం రికాన్స్టింగ్ సమ్ వ్యార్క్యార్ ఫీల్డ్. ఆ వ్యార్క్యార్ ఫీల్డ్ జనరేట్ అయిన హ్యాష్ కోడ్ అండ్ సోర్స్ నుంచి సింక్ నుంచి జనరేట్ అయిన హ్యాష్ కోడ్ రెండు సేమ్ ఉన్నప్పుడు మనకు కౌంట్ 0 వస్తుంది అనమాట. అప్పుడు రెండు సేమ్ ఉంటే అప్పుడు మనం రికాన్ సక్సీడర్ అని పంపిస్తాం. అదర్వైజ్ రికాన్ ఫెయిల్డ్ అనేసి మనం ఒక స్టేటస్ టేబుల్లో లోడ్ చేసుకుంటున్నాం. ఓకే ఇదేంటంటే సోర్స్ కౌంట్ అండ్ సింక్ కౌంట్ స్క్రిప్ట్ యాక్టివిటీ. అండ్ దెన్ ఈ ఇన్ఫర్మేషన్ని మనము స్టేటస్ టేబుల్లో లోడ్ చేసుకుంటున్నాం అంట. మన దగ్గర స్టేటస్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో సోర్స్ టేబుల్ నేమ్ ఏంటి సింక్ టేబుల్ నేమ్ ఏంటి సోర్స్ కౌంట్ ఏంటి సింక్ అంటే ఎన్ని రికార్డ్స్ వచ్చాయి రికార్డ్స్ లోడ్ అయ్యాయి రికాన్సిలేషన్ స్టేటస్ వెదర్ సక్సీడెడా ఫెయిల్యూరా అనేసి జస్ట్ డేటా వ్యాలిడేషన్ చెక్ అనమాట రికాన్సిలేషన్ అంటే. అండ్ ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. ఈ పైప్లైన్ సపోజ్ ఫెయిల్ అయింది అనుకోండి. సో దానికి సంబంధించిన ఎర్రర్ మెసేజ్ని కూడా మనము నోట్ చేసుకుంటున్నాం అనమాట. దిస్ ఇస్ అవర్ ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం ఆల్ సెట్ టు గో కదా.
నేనైతే రన్ చేస్తున్నాను, చూద్దాం. ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ స్పాట్లో ఫిక్స్ చేసేద్దాం. సో ఇది రన్ అవుతుంది, టైం తీసుకుంటుంది ఇది. చూడండి 4 ప్యారల్ ఎగ్జిక్యూషన్స్ జరిగాయి కదా మన దగ్గర, ఎందుకంటే మన దగ్గర 4 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఓకే, ఫెచ్ మెటా డేటా అయిపోయింది. మచ్ టైం ఇట్ విల్ టేక్ మినిమం 10 minutes అనమాట. 10 minutes వరకు తీసుకుంటుంది. మీన్ వైల్ మనము నిన్న ఎస్సిడి టైప్ 2 మధ్యలో ఆపేసాం కదా, ఎస్సిడి టైప్ 2 దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది వచ్చేస్తే వితౌట్ పారామీటరైజ్డ్ పైప్లైన్. ఓకే, ఎస్సిడి టైప్ 2. లేకపోతే నేను మళ్ళీ చెప్తానండి, కన్ఫ్యూజ్ అవుతారేమో మళ్ళీ ఎస్సిడి టైప్ 1కి టైప్ 2కి. అండ్ ఇది కాదు మన పైప్లైన్, దిస్ ఇస్ ద వన్. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందాక మనం చేసిన పైప్లైన్ ఉంది కదా, లైక్ టు లోడ్ డేటా ఫ్రమ్ MySQL టు Azure SQL డేటాబేస్, అందులో చిన్న మిస్టేక్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేసామంటే డేటా ఫ్లో యాక్టివిటీకి లైక్ మనం క్లోన్ చేసుకున్నాం కాబట్టి అప్పుడు ఏమయ్యేదంటే Azure SQL డేటాబేస్ టు Azure SQL డేటాబేస్ లోడ్ అయ్యేది. సో మనకి ఇప్పుడు ఏంటి, సోర్స్ షుడ్ బి MySQL డేటాబేస్, నాట్ Azure SQL డేటాబేస్. సో ఇక్కడ మీరు చూస్తే సోర్స్ అనేది ఇదేంటి డేటా ఫ్లో యాక్టివిటీలో సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే వర్క్ అవ్వదు కదా. నేను చాలాసార్లు చెప్పాను ముందు కూడా, సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ వర్క్ అవ్వదు. అలాంటప్పుడు మన టార్గెట్ ఏంటి, మనం టు లోడ్ డేటా ఫ్రమ్ MySQL టు Azure SQL డేటాబేస్. సో ఇది చేయాలంటే మనం సోర్స్ ఏముండాలి, మనకి MySQL డేటాబేస్ ఉండాలి. సో టు అచీవ్ దిస్ వన్ ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం అంటే డేటా లేక్ హెల్ప్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే కాపీ యాక్టివిటీలో సపోర్ట్ ఉందన్నమాట, ఏది సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ అంటే. సో కాపీ యాక్టివిటీ నుంచి మనం MySQL యాజ్ అ సోర్స్ తీసుకొనేసి ఈ టేబుల్ని మనం ఒక ఫైల్ సిస్టంలో స్టోర్ చేసుకునేసి ఈ ఫైల్ అనేది మన డేటా ఫ్లో యాక్టివిటీ ఈ అజూర్ డేటా లేక్ అంటే క్లౌడ్లో ఉంటుంది కదా. సో వీ కెన్ గివ్ ఇన్పుట్ యాజ్ ఏ ఇన్పుట్ డేటా లేక్ జెన్ 2 ఫర్ డేటా ఫ్లో యాక్టివిటీ అనమాట. ఇప్పుడు ఈ డేటా ఫ్లో యాక్టివిటీలో ఇప్పుడు ఈ డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్లో సోర్స్లో మనం ఏం తీసుకున్నామంటే పారామీటరైజ్డ్ CSV డేటా సెట్ తీసుకున్నాం అనమాట. అండ్ సింక్ షుడ్ బి Azure SQL డేటాబేస్ అనమాట. Azure SQL డేటాబేస్ సోర్స్ వచ్చేస్తే పారామీటరైజ్డ్ CSV ఫైల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే మనకు కాపీ యాక్టివిటీ వచ్చేసింది. ఈ కాపీ యాక్టివిటీ ఏం చేస్తుందంటే టు లోడ్ డేటా ఫ్రమ్ MySQL డేటాబేస్ టు Azure SQL copy data is going to load data from MySQL database to Azure storage account, Azure Data Lake Gen 2. Read data flow activity is used to load data from Azure Data Lake Gen 2 to Azure SQL database అనమాట. ఇక్కడ 2 waysలో డేటా అనేది లోడ్ అవుతుంది. ఓకే, దిస్ అవర్ పైప్లైన్. అండ్ మనం చూద్దాము. ఓకే, పైప్లైన్ అంతా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ టైం సెట్ చేసుకుంటున్నాం. అండ్ లుకప్లో మనం మెటా డేటా టేబుల్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసాం. ఈచ్ టైం మనకు ఒక్కొక్క లూప్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ వెళ్ళిపోతూ ఉంటే ఫస్ట్ చేస్తే మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ లోడింగ్ డేటా ఫ్రమ్ MySQL టు Azure Data Lake Gen 2 స్టోరేజ్ అకౌంట్. సోర్స్ షుడ్ బి MySQL అండ్ సింక్ షుడ్ బి Azure Data Lake Gen 2. అండ్ డేటా ఫ్లో యాక్టివిటీ యూస్ చేసి మనము ఇక్కడ సోర్స్ ఏంటి డేటా లేక్ Gen 2 అండ్ సింక్ షుడ్ బి Azure SQL డేటాబేస్ అనమాట. సో ఇక్కడ మనం మిడిల్ లేయర్ డేటా లేక్ Gen 2 తీసుకుంటున్నాం టు స్టోర్ రా డేటా అన్నట్టు అని అంటే మనం ఇప్పుడు ELT చేస్తున్నాం అనమాట. అండ్ దిస్ వచ్చేసి ఎర్రర్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవడానికి. అండ్ దిస్ స్క్రిప్ట్ యాక్టివిటీ ఈజ్ యూజ్డ్ టు నోట్ ద రికార్డ్ స్టేటస్ వెదర్ ఇట్ ఈస్ సక్సీడెడ్ ఆర్ ఫెయిల్డ్. అండ్ హియర్ వీఆర్ నోటింగ్ అవర్ స్టేటస్ ఇన్ టు ద స్టేటస్ టేబుల్. ఇది మన పైప్లైన్. ఓకే, దిస్ ఇస్ అ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనమాట. బట్ ఈ డేటా ఫ్లో యాక్టివిటీలో మనం సింపుల్గా చేసాము అప్సెట్ ఆపరేషను. సో ఇక్కడ ఏమవుతుందంటే రియల్ టైంలో చాలా ఎక్కువ ఏమవుతుంది, చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈకామర్స్ డేటా అనుకోండి, ఈకామర్స్ డేటాలో మెంబర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్. సో దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఎక్స్ట్రా వస్తాయి. అండ్ ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ మెటా డేటా టేబుల్లో ఎన్ని టేబుల్స్ని ఆ టేబుల్స్ అన్ని ఒక దాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా, లేదా ప్యారల్గానే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. 50 ప్యారల్ ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అనమాట. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ పైప్లైన్. ఎగ్జిక్యూటింగ్ హియర్ డీబగ్ చేసాము, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది.
అండ్ నేను కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి నేను సీక్వెన్షియల్ చూస్ చేసుకున్నాను, ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నట్టు. ఓకే, ఇక్కడ మన పైప్లైన్ చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కాపీ డేటా ఫ్రమ్ MySQL టు డేటా లేక్ సక్సీడ్ అయిపోయింది. అండ్ దెన్ లోడ్ డేటా ఫ్రమ్ దిస్ అజూర్ డేటా లేక్ Gen 2 టు అండ్ అజూర్ SQL డేటా బేస్ అనమాట. ఇది కూడా సక్సెస్ అయిపోయింది. అండ్ విల్ సీ ద డేటా ఇక్కడ అనమాట. డేటా లేక్లో చూద్దాం ఫస్ట్ అయితే మనము. ఈ డేటా లేక్లో మనం వచ్చేస్తే ప్రాజెక్ట్ సెక్యులర్ డేటాబేస్ అండ్ దెన్ డైరెక్టరీ అండ్ దెన్ దీస్ ఆర్ ద ఫైల్స్. యాజ్ ఆఫ్ నో మనం 4 ఇచ్చాం కదా మన మెటా డేటా టేబుల్, అందుకే మనకు 4 వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ యాక్టర్ ఇన్ఫర్మేషన్ వస్తే చూడండి మన దగ్గర 200 రికార్డ్స్ ఉన్నాయి. 200 రికార్డ్స్ ఇక్కడికి లోడ్ అయిపోయినాయి అనమాట, అడ్రస్ ఇన్ఫర్మేషన్ కూడా. ఓకే, ఇలా అంత డేటా వచ్చేసింది. అండ్ కేటగిరీ ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర వచ్చేసింది అనమాట. 16 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ దెన్ సిటీ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అనమాట. 60 మనకు 600 దాకా ఉన్నాయి రికార్డ్స్. ఓకే ఫైన్. అండ్ కమింగ్ టు ద డేటాబేస్, కమింగ్ టు ద EDF. నేను సీక్వెన్షియల్ ఇచ్చాను కదా, అందుకని ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను సీక్వెన్షియల్ ప్రొవైడ్ చేశాను, ఫర్ ఈచ్ లూప్లో సీక్వెన్షియల్ ఇచ్చాను కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు సీక్వెన్షియల్ తీసేద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన టార్గెట్ ఏంటి, ఇంకా టేబుల్స్ ఎక్కువ లోడ్ చేయాలని కదా. ప్రజెంట్ అయితే యాక్టర్, అడ్రస్, కేటగిరీ, సిటీ చేసాము. అండ్ దెన్ నౌ ఇప్పుడు మనమైతే కంట్రీ, కస్టమర్, ఫిలిం అండ్ ఫిలిం యాక్టర్ కూడా చేద్దాం. నేను ఇందాక వచ్చేస్తే టేబుల్స్ అయితే క్రియేట్ చేసేసాను. ఓకే, కస్టమర్ కంట్రీ కస్టమర్స్ అంతా ఉంది ఇప్పుడు మన దగ్గర టేబుల్స్. ఓకే, అండ్ ఫిలిం కూడా ఉంది, ఫిలిం యాక్టర్ కూడా ఉందన్నమాట. సో ఫిలిం యాక్టర్ ఆల్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫైన్ ఇప్పుడు మనకి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనము దేంట్లో లోడ్ చేయాలి, మెటా డేటా టేబుల్లో లోడ్ చేస్తేనే కదా ఫర్ ఈచ్ లూప్ పిక్ చేసుకుంటుంది. సో చూడండి నేను ఆల్రెడీ గ్యాదర్ చేసి పెట్టాను. అండ్ ఫస్ట్ వచ్చేస్తే ఏంటి, ఏ టేబుల్, కంట్రీ టేబుల్, అండ్ దెన్ కస్టమర్ టేబుల్ ఇన్ఫర్మేషన్, ఫిలిం టేబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిలిం యాక్టర్ టేబుల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏంటంటే డేటా ఉంది. నేను ఏం చేశానంటే టేబుల్ క్రియేట్ చేసానికి కాపీ యాక్టివిటీ యూస్ చేస్తాను అనమాట. సో అందుకనేసి డేటా అనేది ఉంది నా దగ్గర. సో నేను ఏం చేస్తున్నాను అంటే ట్రంకేట్ చేస్తాను. న్యూ క్వరీ, ఐఎమ్ డూయింగ్ ట్రంకేట్. ట్రంకేట్ చేసేద్దాం. ఈ టేబుల్స్ అన్నిటికీ డేటా అనేది ట్రంకేట్ చేసేస్తాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనకి ఈ టేబుల్స్లో డేటా అనేది ఏముండదు అనమాట, 0 ట్రంకేట్ చేసాం కదా, 0 0 0 0. అండ్ కమింగ్ టు అవర్ పైప్లైన్, విల్ సీ వెదర్ ఇట్ గాట్ సక్సీడెడ్ ఆర్ నాట్. ఓకే, లాస్ట్ది రన్ అవుతుంది, 1 2 3 అండ్ లాస్ట్ వన్ రన్ అవుతుంది అనమాట. మనం వెయిట్ చేద్దాం. అండ్ వీఆర్ రెడీ టు గో కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనకి 8 రన్ అవ్వాలి, 8 ప్యారల్గా 8 టేబుల్స్కి రన్ అవ్వాలన్నమాట. అది మన టార్గెట్. చూద్దాం ఒకసారి మెటా డేటా టేబుల్లో మన ఇన్ఫర్మేషన్ ఉందో లేదో. మనం ఏం చేయట్లేదు, ఇప్పుడు న్యూ టేబుల్ కావాలి అంటే జస్ట్ మనం మెటా డేటా టేబుల్లోకి యాడ్ చేస్తున్నాం అంటే సోర్స్ స్కీమా, సోర్స్ టేబుల్, సింక్ స్కీమా, సింక్ టేబుల్, సోర్స్ పీకే, సింక్ పీకే అండ్ రికాన్ స్ట్రింగ్. ప్రజెంట్ అయితే రికాన్సిలేషన్ తీసేసాను నేను పైప్లైన్లో. ఓకే, మీరు కావాలి అంటే నేను ప్రీవియస్గా అజూర్ SQL డేటాబేస్ టు అజూర్ SQL డేటాబేస్ చేసేటప్పుడు చెప్పానమాట. అది కావాలంటే రెఫర్ చేయండి. అండ్ ఎర్రర్ లాగ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టేటస్ కూడా తీసేసాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు క్లియర్గా. నేను ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, టు లోడ్ డేటా ఫ్రమ్ MySQL డేటాబేస్ టు అజూర్ SQL డేటాబేస్ అనమాట. బట్ డేటా ఫ్లోలో MySQL కనెక్షన్ లేదు కాబట్టి సో మనం ఏం చేసామంటే ఫస్ట్ వీఆర్ కాపీయింగ్ డేటా ఫ్రమ్ Azure Data Lake Gen 2, means from MySQL to we are loading data into Azure Data Lake Gen 2 స్టోరేజ్ అకౌంట్లోకి CSV ఫైల్గా లోడ్ చేసుకున్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ ELT అనమాట, ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్. మనం ఎక్స్ట్రాక్ట్ చేసి లోడ్ చేస్తాం ఎక్కడ, స్టోరేజ్ అకౌంట్లో, డేటా లేక్లో. అండ్ దెన్ డేటా లేక్ నుంచి పిక్ చేసుకొని డేటా ఫ్లో యాక్టివిటీ ద్వారా అక్కడ నుంచి మనం ఎక్కడ లోడ్ చేస్తున్నాం, అగైన్ అజూర్ SQL డేటాబేస్లోకి లోడ్ చేస్తున్నాం. ఇది మన ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్.
ఇక్కడ మన ఏ టేబుల్ నుంచి డ్రైవ్ అవుతున్నామంటే మెటాడేటా టేబుల్ ఆర్ కాన్ఫిగరేషన్ టేబుల్ అనమాట. సో ఇప్పుడు మనకు న్యూ టేబుల్ ఏదైనా వచ్చినా కానీ ఈ మెటాడేటా టేబుల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రాసెస్ అనేది కంటిన్యూయేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మోస్ట్లీ ఈ సక్సెస్ అయిపోయింది. ఓకే, మన పైప్లైన్ మన ఆల్ ద ఫోర్ టేబుల్స్కి డేటా లోడ్ అయిపోయింది. మనం ఒకసారి వ్యాలిడేట్ చేసుకుందాం. సో ఓకేనా, మన దగ్గర డేటా ఉంది కదా. కేటగిరీ వచ్చింది, అండ్ దెన్ సిటీ కూడా వచ్చింది, అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ దెన్ యాక్టర్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీటి డేటా లేదు, ఇప్పుడు కొత్తగా ఇచ్చాం కదా. సో నేను ఏం చేస్తున్నాను అంటే అగైన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద పైప్లైన్ బట్ ఇన్ ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ డీబగ్ అనమాట. సో ఇప్పుడు మనకేంటంటే మీరు చూస్తే గమనించండి, ఒకేసారి ఫర్ ఈచ్ లూప్లో ఉన్నవన్నీ అంటే ఆల్మోస్ట్ మనకి 8 టేబుల్స్ ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఫెచ్ మెటాడేటా తర్వాత చూసారా ప్యారల్గా 1 2 3 4 5 6 7 8 ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఫస్ట్ కాపీ డేటా యాక్టివ్ అయిపోతూనే డేటా ఫ్లో పిక్ అవుతుంది. డేటా ఫ్లో అయిపోతూనే డన్. చూడండి ఈ టేబుల్కి ఏ టేబుల్ ఇది, అండ్ ఈ ఫైల్ .txt ఫైల్ ఉంది. అండ్ దెన్ దాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతుంది అడ్రస్ ఇన్ఫర్మేషన్. చూడండి అడ్రస్ టేబుల్. ఓకే, అడ్రస్ స్టార్ట్ అయిపోయింది, అండ్ దెన్ కస్టమర్ స్టార్ట్ అయిపోయింది, కేటగిరీ స్టార్టెడ్, యాక్టర్ స్టార్టెడ్, కంట్రీ స్టార్టెడ్, ఫిలిం స్టార్టెడ్, సిటీ స్టార్టెడ్. ఇంకా ఫిలిం యాక్టర్ ఒక్కటి ఉంది, ఐ థింక్ అది కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఇలా ఈజీగా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. సో మనకేంటి మళ్ళీ కొత్త టేబుల్ కావాలనిపిస్తుంది. సో ఏదేంటి ఫిలిం టెక్స్ట్ టేబుల్ కావాలి మనకి. ఓకే, ఫిలిం టెక్స్ట్ టేబుల్, ఫిలిం ఐడి అండ్ టైటిల్. ఫిలిం టెక్స్ట్లో కూడా ఇన్ఫర్మేషన్ చాలానే ఉంది. ఆల్మోస్ట్ ఫిలిం టెక్స్ట్ 1000 rows ఉన్నాయన్నమాట. ఈ 1000 rows అండ్ ఫిలిం టెక్స్ట్ నుంచి మనం ఫిలిం టెక్స్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా. దానికోసం అనేసి నా దగ్గర ఒక కాపీ యాక్టివిటీ ఉంది. ఇదేం లేదు, జస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను అంతే. సో ఫిలిం టెక్స్ట్ టేబుల్ కదా, మాన్యువల్గా క్రియేట్ చేస్తే టైం పడుతుంది అనేసి నేను ఏం చేస్తుంటే ఫ్రమ్ పైప్లైన్ నుంచి నేను టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను అనమాట. సో వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎలా చేస్తుందంటే అంటే ఇక్కడ చూడండి ఆటో క్రియేట్ టేబుల్ అని ఇచ్చాను సింక్లో. నాకు టేబుల్ లేదు, సో ఆటో క్రియేట్ టేబుల్ అంటే ఈ సక్సెస్ అవుతూనే నా దగ్గర ఫిలిం టెక్స్ట్ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. మనము మెటాడేటాకి ఇన్సర్ట్ చేసుకోవాలి కదా, అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఓకే, ఫిలిం సోర్స్ టేబుల్ ఏంటి ఫిలిం టెక్స్ట్, డెస్టినేషన్ టేబుల్ ఆల్సో షుడ్ బి ఫిలిం టెక్స్ట్. ఐడి ఏంటి ప్రైమరీ కీ ఐడి ఏంటి ఫిలిం ఐడి. ఓకే, ఫిలిం ఐడి ఫైన్. అండ్ రికాన్ స్ట్రింగ్ వచ్చేసి టైటిల్. ఓకే ఫైన్, నేను ఇది కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను టైటిల్. ఓకే, టైటిల్ ఉంది. అండ్ దెన్ ఫిలిం టెక్స్ట్. ఓకే, కొత్త టేబుల్ వచ్చేస్తే యాడ్ అయిపోయింది. పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేశాక కదా మన ఇచ్చింది, సో అందుకనేసి ఇదేం లోడ్ అవ్వదు అనమాట. ఇప్పుడు సక్సెస్ అయిపోయిందా ఇది. సో ఫిలిం టెక్స్ట్ అయితే టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. మనం చెక్ చేద్దాము. ఫిలిం టెక్స్ట్లో కూడా డేటా ఉంటుంది ఎందుకంటే కాపీ చేసాం కదా మనం. సో ఫిలిం టెక్స్ట్లో డేటా ఉంది, బట్ నేనేం చేస్తున్నా అంటే నాకు ఎక్కడి నుంచి కావాలి, ఆ పైప్లైన్ నుంచి కావాలి కాబట్టి ర్యాంకెట్ టేబుల్
ఓకే, నేను ఫిలిం టెక్స్ట్ టేబుల్ ట్రాన్స్లేట్ చేశాను. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి మన పైప్ లైన్ చూద్దాము. రన్ అయిపోయింది, సక్సెస్. యా, స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. బట్ ఎవరికి ఏ పైప్ లైన్స్కి అయిపోయినాయి? సిటీకి అయిపోయింది. అండ్ ఫిలింకి మనం చూడొచ్చు కదా, ఫిలిం కింద మనం చూసినప్పుడు డేటా లేదు. సో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం ట్రంకేట్ చేస్తాం కదా, కేటగిరీకి చూడొచ్చు మనం. ఓకే, మనం చూద్దాం. ఈ 4కి మన దగ్గర ఇప్పుడు డేటా లేదు కదా, ముందు 4కి మన దగ్గర ముందు నుంచే ఉంది. చూడండి, ఇప్పుడు ఏంటి మనకి ఫిలింకి వచ్చేసింది. ఇంకా ఫిలిం యాక్టర్, కస్టమర్, కంట్రీకి ఇంకా డేటా రాలేదు. అండ్ దిస్ సో యాక్టర్కి వచ్చేసింది. అడ్రస్ కూడా ఆల్రెడీ ఉంది కదా డేటా. చూడండి, ఆల్రెడీ ఉండేదే ఉంది, అంటే మళ్ళీ డూప్లికేట్ డేటా ఏం రాలేదు. ఓకే, ఎందుకంటే మనం చేసింది ఏంటి, అప్సెట్ కదా, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి రికార్డ్స్ మళ్ళీ ఇన్సర్ట్ చేయదన్నమాట. 50 రికార్డ్స్ ఉంటే అవే ఉంటాయి, 100 ఉంటే అవే ఉంటాయి అన్నమాట. సో అండ్ అగైన్ ఓకే, ఇప్పుడు చూసారా కస్టమర్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇంకా కంట్రీ అండ్ ఫిలిం యాక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇవి 2 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసామనుకో, ఇప్పుడు నెక్స్ట్ టైం పిక్ అయ్యేటప్పుడు ఫిలిం టెక్స్ట్ కూడా పిక్ అయిపోతుంది. అంటే అప్పుడు 9 ప్యారలల్ ఎగ్జిక్యూషన్స్ జరుగుతాయి అన్నమాట. ఇలా మనం ఎస్సిడి టైప్ 1 ఇది ఎస్సిడి టైప్ టైం. దిస్ ఇస్ అ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనమాట. డేటా మైగ్రేట్ చేస్తున్నాం ఇక్కడ. వీఆర్ మైగ్రేటింగ్ డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ టు క్లౌడ్. సేమ్ అంటే నేను ఆన్ ప్రిమిసెస్లో MySQL డేటాబేస్ తీసుకున్నాను. రియల్ టైంలో అయితే సమ్ లెగసీ డేటాబేసెస్ ఉంటాయి, AS400 కానీ ఓడిఎస్ కానీ, ఇంకేమైనా ఏ కంపెనీకి వాళ్ళు పాత డేటాబేస్లో ఏ పెట్టుకున్నా అవి లెగసీ అంటే ఓల్డ్ డేటాబేసెస్ ఆఫ్ దట్ కంపెనీ అనమాట. సో ఆ ఓల్డ్ డేటాబేస్ ఏదైనా కావచ్చు. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డేటా ఫ్లో యాక్టివిటీ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే డేటా ఫ్లో యాక్టివిటీ కావాల్సిందే కదా. సో డేటా ఫ్లో యాక్టివిటీకి సోర్స్కి కనెక్షన్ లేదు. ఇది సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైంకి. ఆన్ ప్రిమిసెస్లో నుంచి డేటా తేవాలంటే సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం కావాలి. సో బెస్ట్ పాసిబుల్ ఈ సినారియోకి ఎలా చేయాలి అంటే సొల్యూషన్ ఏంటంటే బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్, వీఆర్ గోయింగ్ టు లోడ్ డేటా ఫ్రమ్ దట్ ఆన్ ప్రిమిసెస్ డేటాబేస్ టు Azure Data Lake storage account like Gen2, Azure Data Lake Gen2. From Gen2 to we are going to load into the respective డేటా వేర్ హౌస్ కావచ్చు, Azure SQL డేటాబేస్కి. ఇప్పుడైతే నేను డేటాబేస్ యూస్ చేశాను, లేకపోతే మన డేటా వేర్ హౌస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అది లాజిక్. ఇంకా ఇది ఒకటి రన్ అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఎస్సిడి టైప్ 2 చెప్తాను, పారామీటరైజ్డ్ కాదు, వితౌట్ పారామీటరైజ్డ్ చెప్తాను. అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో పారామీటరైజ్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మీరు వితౌట్ పారామీటరైజ్ అర్థం చేసుకోండి, అండ్ దెన్ మీరు పారామీటరైజ్ ట్రై చేయండి. ఏమైనా ఇష్యూస్ వస్తే విల్ సిట్ టుగెదర్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, కంట్రీ, కస్టమర్, ఫిలిం వచ్చింది. ఫిలిం యాక్టర్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ సక్సెస్ అయిపోతే దానికి సంబంధించిన డేటా కూడా లోడ్ అవుతుంది అనమాట. ఓకే, టైం పడుతుంది కొంచెం. అండ్ మనం ఇప్పుడు ఓకే, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోనివ్వండి. అండ్ మనకి ఒక ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే మనం SQL డేటాబేస్తో చేసాము, అండ్ ఆన్ ప్రిమిసెస్ MySQLతో చేసాము, డేటా లేక్తో వర్క్ చేసాము. సో ఇలా చాలా వాటితోనే చేసాం కదా. ఇంకోటి ఉంది ఇంపార్టెంట్, అదేంటంటే SQL డేటా వేర్ హౌస్ అనమాట. SQL డేటా వేర్ హౌస్ దాన్ని ఏమంటారంటే సినాప్స్ కూడా అంటారనమాట. Azure Synapse Analytics అనమాట. Azure Synapse Analytics. ఓకే, Azure Synapse Analytics. Azure Synapse Analytics ఏంటంటే ఈ సెటప్, ఇది స్టూడియో, ఇందులో చాలానే ఉంటాయి. SQL, Spark, అంటే ఆర్కెస్ట్రేషన్ అంటే ఇదే ADFA. అక్కడ సినాప్స్ పైప్ లైన్స్ ఉంటారు. మనకు కావాల్సింది కదా, మనకు కావాల్సింది డేటా వేర్ హౌస్ మట్టుకే. డేటా వేర్ హౌస్. సో మనం రిసోర్సెస్కి వెళ్దాము. ఆల్ రిసోర్సెస్, ఈ మన రిసోర్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొత్తది డేటా వేర్ హౌస్ క్రియేట్ చేద్దాము. ఓకే,
సినాప్స్తో సినాప్స్ అనలిటిక్స్ దీన్ని ఏమేమి ఇచ్చారో మరి ఇక్కడ ఎస్క్యూఎల్ పూల్ ఫార్మర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ ఎస్క్యూఎల్ డిడబ్ల్యూ సో ఈ డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ అయినా డేటా వేరేస్ ఒకటి అనమాట. ఓకే, ఇది క్రియేట్ చేద్దాము. సో ఇది కూడా ట్రై చేయండి, ఇది కూడా మనకు డేటా వేరోస్ కదా, ఇది ఇంపార్టెంట్. అని మనం ఒకసారి చూద్దాము ఇది ఏమైందో. సో ఇది ఫెయిల్ అయింది మనకి ఎందుకో, లాస్ట్ది రీజన్ చూద్దాము. ఇన్వాలిడ్ ఫిలిం యాక్టర్ ఐడి. ఓకే, ఇన్వాలిడ్ ఫిలిం యాక్టర్ ఐడి. ఏ టేబుల్కి ఇది ఒకసారి చూద్దాం. ఎర్రర్ ఉండొచ్చు. చూడండి, మనకు ఒక టేబుల్ ఎర్రర్ ఉంటే ఆ టేబుల్ మటుకు ఎర్రర్ వచ్చిందన్నమాట. రిమైనింగ్ అన్ని సక్సెస్ అయిపోయాయి. ఫిలిం యాక్టర్ టేబుల్ వచ్చేస్తే మనం ఏమి ఇచ్చామో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చిండొచ్చు మేబీ. ఫిలిం యాక్టర్ ఓకే, యాక్టర్ ఐడి ఉంది, ఫిలిం యాక్టర్ ఐడి కాదు యాక్చువల్ ప్రైమరీకి యాక్టర్ ఐడి. సో మనం ఏం చేయాలంటే చిన్న చేంజ్ చేయాలంటే మెటాడేటా ఉంది కదా, ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఫిలిం యాక్టర్కి ఫిలిం యాక్టర్ ఐడి ఇచ్చాము. యాక్చువల్లీ అదేంటి యాక్టర్ ఐడినే కదా ప్రైమరీకి. సో దట్స్ వై ఇట్ త్రోడ్ ఎర్రర్. ఓకేనా? సో ఇది ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. అండ్ మనం డిలీట్ చేయాలి ఒక ఫీల్డ్, డిలీట్ కూడా చేద్దాం. సో ఏది ఫిలిం యాక్టర్ ఐడి ఉన్నది డిలీట్ చేయాలి కదా. ఇదేంటి కాన్ఫిగ్ ఐడి 8. కాన్ఫిగ్ ఐడి 8ని డిలీట్ చేయాలి. సో వీఆర్ డిలీటింగ్. delete from project city metadata where config id is equal to 8 కదా, 8 అన్నమాట. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ దట్ వన్. ఆల్రెడీ మనం నోట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫిలిం యాక్టర్ ఐడి కూడా సక్సెస్ అవ్వాలి మన టార్గెట్. అండ్ వన్ మోర్ టేబుల్ ఇన్సర్ట్ చేసాం కదా, ఏంటది, ఏంటి అదే ఇది ఫిలిం టెక్స్ట్ చేసాము. ఫిలిం టెక్స్ట్లో ఇప్పుడు డేటా లేదు అండ్ ఫిలిం యాక్టర్ కూడా డేటా లేదు, ఎందుకంటే అది ఫెయిల్ అయింది కాబట్టి. రిమైనింగ్ అన్నిట్లో డేటా ఉంటుంది మనకి. ఓకే, రిమైనింగ్ అన్నిట్లో డేటా ఉంటుంది. అండ్ అగైన్ ఐమ్ ఎగ్జిక్యూటింగ్ మై పైప్లైన్. సో ఎప్పుడైతే అది 9 ప్యారలల్ ఎగ్జిక్యూషన్ రన్ అవ్వాలి. ఓకే, అండ్ మీన్ వైల్ మనం డేటా వేర్ హౌస్ క్రియేట్ చేస్తాం. డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఆర్ అజూర్ సినాప్స్ అనలిటిక్స్ డేటా వేర్ హౌస్ అనమాట. అజూర్ సినాప్స్ అనలిటిక్స్ అంటే అది ఒక స్టూడియో, దాంట్లో ఎస్క్యూఎల్ పూల్ ఉంటుంది, స్పార్క్ పూల్ ఉంటుంది, ఇట్లా సినాప్స్ పైప్లైన్స్ ఉంటాయి, అది చాలా ఉంటాయి అనమాట. మనకు ఓన్లీ డేటా వేర్ హౌసే కావాలి కదా, సో కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. సో నేనైతే ఏం చూస్తున్నా అంటే డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ మటుకే, ఫార్మల్లీ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అనమాట ఇది. సో ఫ్రీ ట్రయల్ నా సేమ్ రీసోర్స్ గ్రూప్లో ఉండాలి. ఎస్క్యూఎల్ పూల్ నేమ్ వస్తే నేనేం చేస్తున్నా అంటే సిఆర్ఎస్ఆర్ డిడబ్ల్యూ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్. ఓకే, సారీ ఎస్క్యూఎల్ అంటే సరిపోతుంది. సిఆర్ఎస్ఆర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్. ఓకే, ఇయర్స్ ఈస్ట్ పెట్టాను, ఫైన్ ఉండనివ్వండి, అదే నాకేం ప్రాబ్లం లేదు. ఇది జాగ్రత్త, పర్ఫార్మెన్స్ లెవెల్ మనం ఎంత హై తీసుకుంటే అంత ప్రైస్ కన్స్యూమ్ అయిపోతుంది అనమాట. సో నాకు 400 అవసరం లేదు, డేటా వేర్ హౌస్ యూనిట్స్ 400 అవసరం లేదు, నాకు 100 చాలన్నమాట. సో ఐఎమ్ అప్లయింగ్ దట్. నెక్స్ట్ నెట్వర్కింగ్, నేను ఏమి ఇవ్వదలుచుకోలేదు ఇప్పుడు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ బేసిక్ అండ్ క్రియేట్. చూడండి, పర్ అవర్ 118 INR రూపీస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అందుకే లాస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ముందే క్రియేట్ చేసుకుంటే మన క్రెడిట్స్ అన్నీ రిమైనింగ్, దిస్ వాజ్ రిమైనింగ్ క్రెడిట్.
యాక్చువల్లీ నా క్రెడిట్స్ అన్నీ అయిపోయినాయి. సో మేబీ ఇది క్రియేట్ అవ్వకపోవచ్చు. సేమ్ లేదు, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ లాగానే ఉంటుంది ఇది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ లాగానే ఉంటుంది, బట్ ఇది డేటా వేరోస్ అనమాట. ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ టీసీక్వెల్ క్వరీసే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, దీని అయితే గమనిస్తున్నాము. అండ్ నేను ఇప్పుడు S3 టైప్ 2 చెప్తానన్నా కదా, పారామీటరైజ్డ్ S3 టైప్ 2. పారామీటరైజ్డ్ కాదు, నార్మల్ S3 టైప్ 2. ఇక్కడ ఏంటంటే నేను కస్టమర్ టేబుల్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పిన కదా, S3 టైప్ 2 అంటే ఏంటంటే ఇది హిస్టరీ మెయింటైన్ చేసుకుంటుంది. ఇన్సర్ట్ సినారియోకి ఇన్సర్షన్ జరుగుతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ 3 ఫీల్డ్స్: ఇన్సర్టెడ్ టీఎస్, అప్డేటెడ్ టీఎస్, ఈజ్ యాక్టివ్. ఇన్సర్ట్ జరిగినప్పుడు ఇన్సర్టెడ్ టీఎస్ వస్తుంది, అంటే కరెంట్ టైం స్టాంపు. ఈజ్ యాక్టివ్ 1 ఉంటుంది. అప్డేట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ అప్డేట్ అయిన రికార్డ్ వస్తే ఈజ్ యాక్టివ్ 0 అయిపోయేసి అప్డేటెడ్ టీఎస్ అప్డేట్ అవుతుంది అనమాట. అండ్ కొత్తగా అప్డేట్ అయింది కదా, ఆ రికార్డ్ వస్తే మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో అప్డేట్ సినారియోలు 2 జరుగుతాయి, ఇన్సర్ట్ అండ్ అప్డేట్ జరుగుతుంది. డిలీట్లో ఏమవుతుందంటే ఉన్న రికార్డ్కి అప్డేటెడ్ టైం స్టాంప్ అప్డేట్ చేసేసి అండ్ ఇన్యాక్టివ్ ఫ్లాగ్ 0 పెడతాం అనమాట. అలా ఈ 3 సినారియోస్ జరుగుతాయి అనమాట. ఈ 3 సినారియోస్కి మనకు లాజిక్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో మన డేటా ఫ్లో యాక్టివిటీ యూజ్ చేసుకుంటున్నాం ఈ లాజిక్ కోసం అనేసి. అండ్ ఇక్కడ గమనిస్తే చాలా కేర్ఫుల్గా వినండి. ఓకే, మనం ఫస్ట్ అయితే సోర్స్ తీసుకుంటున్నాం. సోర్స్ వస్తే మనకు సోర్స్ కస్టమర్. ఓకే, ఆ సోర్స్ కస్టమర్ నుంచి మనము అట్రిబ్యూట్ జనరేట్ చేస్తున్నాం. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్ ఉంటాయి, ఇవే మారుతాయి. నేమ్ కానీ, ఫోన్ కానీ, ఈమెయిల్ కానీ, అడ్రస్ కానీ, ఇవేవి మారుతాయి అని మనకు అనిపించినవన్నింటినీ ఒక గ్రూప్గా చేసి దానికి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ చేశాను అనమాట. ఇట్లా హ్యాష్ కోడ్ జనరేట్ చేశాను. ఈ హ్యాష్ కోడ్ సోర్స్కి హ్యాష్ కోడ్ జనరేట్ చేశాను. అండ్ సింక్ కూడా తీసుకున్నాను. ఈ సింక్కి ఏంటంటే మనకేం కావాలి, యాక్టివ్ రికార్డ్స్ మట్టుకే కావాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈజ్ యాక్టివ్ 1 ఉన్నవి మాత్రమే తీసుకున్నాను, 0 ఉన్నవి నాకు అవసరం లేదు కాబట్టి నేను తీసుకోలేదన్నమాట. సో ఈజ్ యాక్టివ్ 1 ఉన్నవి మట్టుకే తీసుకోవాలి. అండ్ ఇక్కడ అయితే మనం హ్యాష్ కోడ్ జనరేట్ చేసాము. అండ్ దెన్ ఆఫ్టర్ ఇది వస్తే ఇన్సర్ట్ సినారియో, ఇది వస్తే డెలీట్ సినారియో, అండ్ బిలో ఈజ్ ద అప్డేట్ సినారియో అనమాట. సో ఫస్ట్ అయితే ఇన్సర్ట్ సినారియో చూద్దాం. ఇఫ్ డజంట్ ఎగ్జిస్ట్ ఏంటి, సోర్స్ హ్యాష్కి సింక్ కూడా హ్యాష్కి జనరేట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ ఫిల్టరింగ్ ఈజ్ యాక్టివ్ 1, దెన్ వీఆర్ గోయింగ్ టు జనరేట్ ద సేమ్ సింక్ హ్యాష్కి. ఓకే, నేము, ఫోను, ఈమెయిల్, అడ్రస్. సో ఇప్పుడు సోర్స్లో ఉన్నవి సింక్లో ఉన్నవి సేమ్ అయినాయి అనుకోండి, అప్పుడు అవసరం లేదు ఇన్సర్షన్, ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సోర్స్లో ఉన్నవి సింక్లో లేదు అంటే ఆ హ్యాష్ కోడ్ సింక్లో లేదు, డజంట్ ఎగ్జిస్ట్. సోర్స్ హ్యాష్ కోడ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సింక్ హ్యాష్ కోడ్ అంటే ఎగ్జిస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేశాను. ఈ క్లిక్ చేయండి అండ్ ఎగ్జిస్ట్ సెర్చ్ చేసి ఇచ్చేసేయండి అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఈ డజంట్ ఎగ్జిస్ట్లో ఇక్కడికి వెళ్తే లెఫ్ట్ స్ట్రీమ్ ఏంటి సోర్స్, రైట్ స్ట్రీమ్ ఏంటి సింక్ అనమాట. ఎగ్జిస్ట్ టైప్ డజంట్ ఎగ్జిస్ట్. ఏవి 2 తీసుకోవాలి మనము, సోర్స్ హ్యాష్, సింక్ హ్యాష్ తీసుకోవాలన్నమాట. ఈ డజంట్ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇన్సర్ట్ సినారియో చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ సినారియోకి నా డిరైవ్డ్ కాలమ్స్ ఏంటివి, ఇన్సర్టెడ్ టైం స్టాంప్ యాజ్ కరెంట్ టైం స్టాంప్, అప్డేటెడ్ టీఎస్ యాజ్ నల్, ఈజ్ యాక్టివ్ యాజ్ 1 అని ఇచ్చేసి మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్షన్కి ప్రైమరీకి అవసరం లేదు, నేను అలోయిషన్స్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు అప్డేట్ ఏంటి, అప్డేట్కి 2 జరగాలి, ఇన్సర్ట్ జరగాలి, అప్డేట్ జరగాలి. ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు సేమ్ ఇదే తీసుకుందాము. సరే, ముందైతే సాయి ఉండింది, బట్ ఇప్పుడు ఏంటంటే సోర్స్ నుంచి సాయి కార్తికగా వచ్చింది. సో మన టార్గెట్ ఏంటి, సాయిని ఈ అప్డేటెడ్ టీఎస్ టైం స్టాంప్ అప్డేట్ చేయాలి, ఈజ్ యాక్టివ్ 0 పెట్టేయాలి అనమాట. కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనము అండ్ ఇప్పుడు కంపేర్ చేస్తే ఈ 2కి హ్యాష్ కోడ్ డజంట్ ఎగ్జిస్టే కదా, ఇది సోర్స్ హ్యాష్ కోడ్, ఈ సోర్స్ హ్యాష్ కోడ్ సింక్ హ్యాష్ కోడ్తో ఈక్వల్ కాదు, ఎందుకంటే అక్కడ సాయి కార్తిక ఉంది, ఇక్కడ సాయి ఉంది. సో అది ఈక్వల్ అవ్వదు అనమాట. సో అగైన్ ఇట్ విల్ గో టు ద ఈ ఇన్సర్ట్ సినారియో దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే డజంట్ ఎగ్జిస్టే కదా, సో ఇన్సర్ట్ సినారియోకి వెళ్ళిపోతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ అప్డేట్కి లెఫ్ట్ స్ట్రీమ్ వచ్చేస్తే సింక్ హ్యాష్ తీసుకున్నాను, ఫైన్. రైట్ స్ట్రీమ్ వస్తే ఇన్సర్ట్ సినారియో తీసుకున్నాను, అంటే ఇక్కడి నుంచి తీసుకున్నాను, ఎందుకంటే ఒకసారి ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ సోర్స్లో ఉన్న హ్యాష్కి సింక్లో కూడా ఉంటే ఎగ్జిస్ట్ అయితే అప్డేట్ చేయమని చెప్తున్నాను అనమాట నేను. ఓకే, ఉంటుంది కదా ఖచ్చితంగా. ప్రైమరీ కీ చెక్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఏంటి ప్రైమరీ కీ ఏంటి మనకి ఇప్పుడు 1.
ఓకే, సోర్స్లో ఉన్న ప్రైమరీకి సింక్లో కూడా ఉంది. ఓకే, అక్కడ నేను చెప్పేది ఇన్సర్ట్ సినారియో దగ్గర ఉంది. సో అలా అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అప్డేట్ చేయమని చెప్తున్నాను నేను ఈ కండిషన్ ద్వారా. సో అప్డేట్కి ఏంటి, అప్డేట్ సినారియోకి సేమ్ కదా, అప్డేటెడ్ టీఎస్ వచ్చేది కరెంట్ టైం స్టాంప్ ఈజ్ యాక్టివ్ వస్తే 0. ఇక్కడ అప్డేట్ జరగాలి కాబట్టి ఆల్టర్ రో ఇచ్చాము. ఆల్టర్ రోకి ఏమి ఇవ్వాలి, అప్డేట్ ఇఫ్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏంటి, అప్డేట్ ఇఫ్ అని ఇచ్చాం కాబట్టి మనం ప్రైమరీకి పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ప్రైమరీకి మనం కస్టమర్ ఐడి అని ఇచ్చేసాము అండ్ మ్యాపింగ్ ఇక్కడ ఓన్లీ 2 ఫీల్డ్సే మనకి 3 ఫీల్డ్స్ మనకి కనిపించాలి. ఏవి, అప్డేటెడ్ టీఎస్ ఈజ్ యాక్టివ్ అండ్ కస్టమర్ ఐడి. ఓకే, ఈ 3 ఫీల్డ్స్ మనకి అప్డేట్ అవ్వాలన్నమాట. అండ్ సేమ్ డెలిట్ కూడా అంతే. ఈ డెలిట్ ఏంటి, సోర్స్ సింక్లో ఉన్న ప్రైమరీకి సోర్స్లో లేకపోతే. ఓకే, ఇప్పుడు సోర్స్లో డెలిట్ అయిపోయింది ఆ రికార్డు, డెలిట్ అయిపోతే సోర్స్లో ఉండదు కదా, బట్ సింక్లో అయితే ఉంటుంది. సింక్లో ఉన్న ప్రైమరీకి సోర్స్లో లేనప్పుడు, ఓకే, వెన్ సింక్ ప్రైమరీకి డజంట్ ఎగ్జిస్ట్ సోర్స్ ప్రైమరీకి అట్ ద టైమ్ వీఆర్ ప్రాసెసింగ్ ఇంటూ దిస్ సైడ్. ఓకే, ఇప్పుడు డెరైవ్డ్ కాలమ్స్ ఏంటి, వీటికి సేమే కదా, అప్డేటెడ్ టీఎస్ వచ్చేస్తే కరెంట్ టైం స్టాంప్ ఈజ్ యాక్టివ్ వచ్చేస్తే 0. సో అండ్ ఆల్టర్ రో వచ్చేస్తే అప్డేట్ ఇఫ్, ఇక్కడ కూడా అప్డేటే జరుగుతుంది. ఏం అప్డేట్ జరుగుతుంది, అప్డేటెడ్ టీఎస్కి నల్ ఉన్నది కాస్త కరెంట్ టైం స్టాంప్కి వెళ్తుంది, 1 కాస్త 0 అయిపోతుంది అనమాట. ఇది అప్డేట్ సినారియో. ఓకే, ఇది ఇన్సర్ట్ సినారియో. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డెలిట్కి అయితే సేమ్ సింక్ హ్యాష్ సోర్స్ హ్యాష్ తీసుకుంటున్నాం ఇన్పుట్స్, బట్ అప్డేట్కి వచ్చేస్తే మనం సింక్ హ్యాష్ తీసుకుంటున్నాము అండ్ ఆల్రెడీ ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఇన్సర్ట్ సినారియో కాలం డిరైవ్డ్ కాలంని మనము లెఫ్ట్ స్ట్రీమ్గా తీసుకుంటున్నాం అనమాట, రైట్ స్ట్రీమ్గా తీసుకుంటున్నాం. ఓకే, అక్కడికి నాకు ఎందుకు తీసుకుంటున్నాము అంటే అది ఎందుకంటే అప్డేట్కి 2 జరగాలి, ఇన్సర్ట్ జరగాలి, అప్డేట్ జరగాలి కాబట్టి. డెలిట్కి మనం సింక్లో డెలిట్ చేయడం, ఎందుకంటే మనకు ఎస్సీ టైప్ 2 అంటే హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలి కదా. సో డెలిట్ చేయకోకుండా మనం ఏం చేస్తున్నామంటే రికార్డ్ని జస్ట్ ఇన్యాక్టివ్ చేస్తున్నాం, 0 చేస్తున్నాం. అదే ఎస్సీ టైప్లో అయితే డెలిట్ చేసేస్తాం, ఎస్సీ టైప్ 10లో అయితే సేమ్ రికార్డ్ని అప్డేట్ చేస్తాము. ఇలా హిస్టరీ మెయింటైన్ చేసుకోవాలన్నమాట, యాక్టివ్ ఇన్యాక్టివ్ అప్డేటెడ్ టైం స్టాంప్ అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఎస్సీడీ టైప్ 2. అండ్ ఇక్కడ మనం పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫిల్టర్ చేయాలి. ఫస్ట్ థింగ్ కరెంట్ ఫ్లాగ్, కరెంట్ ఈజ్ యాక్టివ్ వచ్చేస్తే 1 ఉన్నవి మటుకే తీసుకోవాలి. అండ్ హ్యాష్ కోడ్స్ జనరేట్ చేసుకోవాలి స్లోలీ చేంజింగ్ డిమెన్షన్స్కి. ఆ హ్యాష్ కోడ్స్లోనే ఇన్సర్షన్కి ఏంటి కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ సోర్స్ హ్యాష్ కోడ్ డజంట్ ఎగ్జిస్ట్ ద సింక్ హ్యాష్ కోడ్, ఓకే, డజంట్ ఎగ్జిస్ట్ ద సింక్ హ్యాష్ కోడ్, దెన్ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ ద ఇన్సర్ట్ సినారియో. అది ఎప్పుడు ఇన్సర్ట్ సినారియోలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్డేట్ ఎలా జరుగుతుంది, ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత, వన్స్ ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత సోర్స్లో ఉన్న సింక్లో ఉన్న ప్రైమరీకి ఆ ఇన్సర్ట్ సినారియోకి వెళ్ళిన ప్రైమరీకి ఉంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్డేట్ అంటేనే ఒకవేళ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా, ఉంటేనే అప్డేట్ సినారియో ప్రాసెస్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్, చూడండి అప్డేట్కి ఏమవుతుంది, ఎగ్జిస్ట్ సోర్స్ ప్రైమరీకి ఎగ్జిస్ట్ ఇన్ ద ఇన్సర్ట్ సినారియో, సింక్ ప్రైమరీకి ఎగ్జిస్ట్ ఇన్ ద ఇన్సర్టెడ్ సినారియో సోర్స్ ప్రైమరీకి ఉన్నప్పుడు మనం అప్డేట్ సినారియో జరిపిస్తాము. లాస్ట్ అప్డేటెడ్ టైం స్టాంప్, అదే అప్డేటెడ్ టైం స్టాంప్ ఈజ్ కరెంట్ టైం స్టాంప్ అండ్ ఈజ్ యాక్టివ్ షుడ్ బి 0. డెలిట్కి కూడా అంతే. డెలిట్ ఏంటి, సింక్ ప్రైమరీకి డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోర్స్ ప్రైమరీకి అన్నప్పుడు, ఓకే, సింక్ ప్రైమరీకి డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ సోర్స్ ప్రైమరీకి అన్నప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోతాము. అండ్ ఇన్సైడ్ దట్ అప్డేటెడ్ లాస్ట్ మాడిఫైడ్, అదే అప్డేటెడ్ టీఎస్ కరెంట్ టైం స్టాంపు అండ్ ఈజ్ యాక్టివ్ షుడ్ బి 0. జస్ట్ మనం ఇక్కడ డెలీట్ చేయడము అంటే మనం ఇన్యాక్టివ్ చేస్తున్నాం అంతే, అప్డేట్ కూడా ఇన్యాక్టివే చేస్తున్నాం. సో మనకు సోర్స్తో మ్యాచ్ అయిన కాలమ్స్ కావాలి అంటే, సోర్స్లో ఏముందో డేటా డెస్టినేషన్ తెలుసుకోవాలంటే ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకుంటే మనకు మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇది ఎస్సీడీ టైప్ 2. ఓకే, దీన్ని పారామీటరైజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇది కూడా పార్షియలీ పారామీటరైజ్, కంప్లీట్లీ పారామీటరైజ్డ్ కాదు. ఎందుకంటే మనము ఇక్కడ ఉంది కదా పారామీటర్స్, అది డేటా సెట్స్ పారామీటర్స్గా పాస్ చేసాము. సో ఇక్కడైతే పారామీటర్స్గా పాస్ చేసాము. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏవేవి పారామీటర్స్గా పాస్ చేయాలి. ఓకే, ఇది హ్యాష్ కోడ్ జనరేట్ చేసేటప్పుడు అట్రిబ్యూట్ ఇచ్చాం కదా, ఈ అట్రిబ్యూట్ని, ఎందుకంటే ఈ కస్టమర్ ఐడికి ఈ అట్రిబ్యూట్ ఉంది, నెక్స్ట్ ప్రోడక్ట్కి వేరే అట్రిబ్యూట్ ఉంటుంది. సో అట్రిబ్యూట్ని పారామీటర్గా పాస్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినాం కదా ప్రైమరీకిని పారామీటర్గా పాస్ చేసుకోవాలి, ఈ 2ని పారామీటర్గా పాస్ చేసుకోవాలన్నమాట. ఇంకా రిమైనింగ్ సోర్స్ సింక్ టేబుల్ నేమ్స్కి మనం అవన్నీ కామన్. ఓకే, అవన్నీ మనం ఎస్సీ టైప్ 1లో చేసినట్టే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్స్ట్రాగా ఇక్కడికి 2 ఎక్స్ట్రా వస్తాయన్నమాట.
అట్రిబ్యూట్ ప్రైమరీకి. ఎస్సీ టైప్ 1లో కూడా ప్రైమరీకి ఉంది, బట్ ఇక ఎక్స్ట్రా ఏంటంటే అట్రిబ్యూట్ ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది. సేమ్ అలానే చేసుకుంటూ పోతే సరిపోతుంది. అండ్ ఇది ఏ టేబుల్, కస్టమర్ టేబుల్ కదా, ఒకసారి చూద్దాం. ఓకే, వేర్ హౌస్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఇది చూపిస్తాను నేను మళ్ళీ. ఒకసారి వేర్ హౌస్ చెప్తాను. వేర్ హౌస్ పాస్ చేయాలి, ఎందుకు క్రెడిట్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట. ఓకే, సిఆర్ఎస్ సార్, ఇదే కదా మన డేటా వేర్ హౌస్. సో ఏం లేదు, హోమ్కి వస్తే డెడికేటెడ్ ఎస్క్యూఎల్ పూల్ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ సర్చ్, ఇక్కడ కనిపించేస్తుంది మన రీసెంట్లీ క్రియేటెడ్ డెడికేటెడ్ వేర్ హౌస్. సేమ్ అంతే, ఇక్కడికి వస్తాము, మనకు ఏమైనా నెట్వర్కింగ్ ఇస్తే నెట్వర్కింగ్ గురించి ఇచ్చుకుంటాము. సర్వర్లోకి వెళ్ళి ఏమి ఇచ్చుకోకపోతే క్వరీ ఎడిటర్కి వస్తాము. అండ్ దెన్ వీఆర్ గివింగ్ సిఆర్ఎస్, సారీ వీఆర్ గివింగ్ అవర్ పాస్వర్డ్. ఓకే, ఇన్సైడ్కి వెళ్ళిపోతాం. సేమ్ డేటా వేర్హౌస్ లాగే ఉంటుంది. ఫెయిల్ ద యూజర్. సో మనం ఏంటంటే సర్వర్లోకి వెళ్ళి నెట్వర్కింగ్కి వెళ్ళి మన ఐపీ అడ్రస్ ఇద్దాము. ఓకే, ఇచ్చేసాం కదా. అండ్ దెన్ అవర్ డేటా బేసెస్ షుడ్ బి ఎస్క్యూఎల్ DW అనేది డేటా వేర్ హౌస్. దెన్ ఇక్కడ క్వరీ ఎడిటర్, సో నేను ఇక్కడైతే మర్చిపోయాను పాస్వర్డ్ ఏమి ఇచ్చాను ఏమో అని. సేమ్ ఇలానే ఉంటుంది, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ లాగే డేటా వేర్ హౌస్ కూడా ఉంటుంది, బట్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇలా క్రియేట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పాస్ చేసుకోవచ్చు మనం. ఓకే, మనకు చూపించింది ఎంత గంటకి ఎంత 118 రూపీస్ ఎంతో చూపించింది కదా. సో మనం పాస్ చేసుకుంటే ఓకే, ఇది యాక్చువల్ దీనికోసమే నేను క్రియేట్ చేశాను. లోపల మనం క్వరీస్ రాసుకుంటాం, టేబుల్స్ క్రియేట్ చేసుకుంటాం, స్కీమాస్ క్రియేట్ చేసుకుంటాం, సేమ్ అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసి మనకి పార్టిషనింగ్ ఇలా ఎక్స్ట్రా యూసేజ్ ఉంటుంది అనమాట. అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ అనేది సపరేట్ ట్రైనింగ్ మళ్ళీ. ఓకే, మనం ఎలా క్రియేట్ చేయాలో చూసాము. మీకు కావాలంటే ఇలా క్రియేట్ చేసుకునేసి టేబుల్ క్రియేట్ చేసుకునేసి జస్ట్ డేటా లోడింగ్ చేయొచ్చు. ఓకే, ఎస్, మనం పాస్ చేసుకుంటే మనకి దీని నుంచి ప్రైజింగ్ రాదనమాట. ఓకే, పాస్ చేశాను, కంప్యూటర్ లేయర్ని పాస్ చేశాను. ఒకవేళ మన దగ్గర స్టోరేజ్ ఉంటే స్టోరేజ్కి అయితే కాస్ట్ పడుతూనే ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ అజూర్ ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్. అండ్ ఇప్పుడు మనం మన డేటాబేస్ చూద్దాం. డేటాబేస్లో మనం చూడాల్సింది ఏంటంటే సేమ్ డేటాబేస్ మీకు డేటా వేర్ హౌస్ ఒకలాగా కనిపించవచ్చు. సినాప్స్ స్టూడియో అయితే అప్పుడు వేరేగా ఉంటుంది, దాని యూఐ సపరేట్గా ఉంటుంది. సో సినాప్స్ స్టూడియో అయితే గుడ్ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ కస్టమర్. ఇది వచ్చేస్తే మన సోర్స్ S3 టైప్ 2కి నేను చెప్తుండేది. ఓకే, మన దగ్గర ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 4 ఫీల్డ్స్ ఉన్నాయి. అండ్ విల్ సీ వాట్ అబౌట్ ద టార్గెట్. ఓకే, 2 రికార్డ్స్ ఉన్నాయి. ఒక నిమిషం, మన టార్గెట్ ఎందుకు చూద్దాం. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తాం? టార్గెట్ జనరల్ సెట్టింగ్స్ SCD2 DM కస్టమర్ అని ఇచ్చాం. ఓకే,
వస్తే SCD టు స్కీమా. ఓకే, ఇక్కడ మన దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ప్రజెంట్ అయితే ఏం లేవు. సో నా డేటా ఫ్లో యాక్టివిటీని నేను రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం కావాలంటే ఆ 4 రికార్డ్స్ ఇన్సర్ట్ సినారియోకి వెళ్ళిపోయి ఆ 4 రికార్డ్స్ అనేవి ఇక్కడ నాకు లోడ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనం అప్డేట్ చేసి చూద్దాము అండ్ డిలీట్ చేసి చూద్దాము, అండ్ మనకి ఈ SCD టైప్ 2 వర్క్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఓకే ఓకే మన పైప్లైన్ ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, డేటా ఫ్లో కదా, ఇటు కొంచెం టైం పడుతుంది. మీన్ వైల్ ఇందాక నేను డేటా వేరే రోజు చూపిస్తున్నా కదా మీకు, అది నేను చూపిస్తాను. ఓకే, పాస్వర్డ్ గుర్తులేదు కానీ మర్చిపోయినా, బట్ మనకి ఇంకొక వే కూడా ఉంటుంది. ఓకే, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ నుంచి మనం కూడా అంటే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, దాన్ని నేను సెటప్ చేశాను అండ్ విల్ సీ దట్ వన్. చూడండి, సర్వర్ నేమ్కి వెళ్ళాలి. సర్వర్ నేమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అజూర్ యాక్టివ్ అడ్మిన్ అని ఉంటుంది అనమాట. ఎర్లియర్ ఇది కాన్ఫిగర్ చేసి లేదు. సో నేను ఏం చేశానంటే, సో ఇది కాన్ఫిగర్ చేశాను. మళ్ళీ పాస్వర్డ్స్ అవన్నీ కావాలంటే మనం అంటే కొంచెం టైం పడుతుంది అనేసి నేను ఇది ఈజీ వే అనేది ఇక్కడికి వచ్చేసి సెట్ అడ్మిన్ పెట్టాను అనమాట. ఈ అడ్మిన్ పెట్టేసి నా యూజర్కి మటుకి యాక్సెస్ ఇవ్వమని చెప్పాను. సో ఇలా ఇచ్చిన తర్వాత నేను ఇంకా నా డేటాబేసెస్కి వచ్చేసాను. నా డేటా వేర్హౌస్ ఉంది కదా, SQL డేటా వేర్హౌస్, ఇక్కడికి వచ్చేసి నా క్వరీ ఎడిటర్కి వెళ్ళి బిఫోర్ ఇది చేసే ముందు మనము పాస్ చేసినాం కదా, దాన్ని రెజ్యూమే చేయాలి. రెజ్యూమే చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను పాస్వర్డ్ ఇవ్వకోకుండా డైరెక్ట్ ఇక్కడ లాగిన్ అయిపోయాను అనమాట. చూడండి, సేమ్ ఇలానే ఉంటుంది మీకు డేటా వేర్హౌస్ లాగానే. సో ఇక్కడ కూడా మనం క్రియేట్ టేబుల్ నేమ్ ఏదో ఒకటి, కస్టమర్ సారీ వేర్కార్ అనమాట, ఇలా ఇచ్చాను. టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇంటర్లో కొన్ని కొరీస్ డిఫరెన్స్ ఉంటాయి అంతేగానేసి నార్మల్గా డేటాబేస్ లాగా ఉంటుంది. డేటా వేర్స్ కూడా టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనము ఏం చేయొచ్చు అంటే, అండ్ స్టిల్ ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది, సక్సెస్ అయిపోయింది. ఓకే, మన SCD టైప్ 2 సక్సెస్ అయిపోయింది కదా. మీన్ వైల్ మనము చెక్ చేద్దాం. డేటాబేస్కి వచ్చాను నేను ఇప్పుడు. ఇది డేటా వేర్హౌస్ కదా, అండ్ దిస్ ఈజ్ అవర్ డేటాబేస్. ఓకే, DB ట్రైనింగ్ DB. ఇప్పుడు మనం చూద్దాం ఇన్సర్షన్ జరిగిందా. యా, ఇన్సర్షన్ జరిగింది. ఇన్సర్షన్తో పాటు మనం ఇంకా ఏం చూడాలి, ఇన్సర్టెడ్ టైం స్టాంప్ వచ్చింది అండ్ ఈజ్ యాక్టివ్ 1 ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్డేట్ చేద్దాం. అప్డేట్ ఏ రికార్డ్ని అప్డేట్ చేద్దాము, సోర్స్ టేబుల్ని కదా అప్డేట్ చేయాల్సింది మనము. సింక్ ఏమో కామన్గా ఉంటుంది. సోర్స్ టేబుల్ సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆరాత్రిక. అని ఆరాత్రిక చేస్తున్నా నేను. వేర్ ఆరాత్రిక ఐడి ఏముంది, వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆరాత్రిక కస్టమర్ ఐడి 3. ఓకే, సోర్స్లో చేస్తున్నాను నేను. సోర్స్లో రికార్డ్ని అప్డేట్ చేస్తాను అండ్ డెలీట్. ఒక డెలీట్ కూడా చేస్తాను నేను. ఓకే, ఇన్సర్ట్ చూపించాను కదా, delete from save table where customer id is equal to చూద్దాం ఏ కస్టమర్ ఐడిని డెలీట్ చేద్దాము. ఓకే, మాన్సా నేను 5ని డిలీట్ చేస్తున్నాను నేను. 5. ఇప్పుడు సోర్స్లో అయితే మనకి 3 రికార్డ్స్ ఉన్నాయి. సో నేను అప్డేట్ అయ్యి డెలీట్ ఒకసారి ఒకేసారి కవర్ చేస్తున్నాను. అండ్ మనకు సోర్స్లో వస్తే మాన్సా రికార్డు ఉండదు. ఓకే, అండ్ ఆరాత్రిక రికార్డ్ అయిపోయింది. సింక్లో వస్తే ఆరా ఉంటుంది, మానసా ఉంటుంది. సో మనం ఆ పైప్లైన్ ఎగ్జిక్యూట్ చేసి SCD టైప్ 2 కదా ఇప్పుడు. సో విల్ టెస్ట్ అవర్ పైప్లైన్. ఇప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఏమొస్తుంది, ఈ ఆరా రికార్డ్ ఏం కావాలంటే లాస్ట్ అప్డేటెడ్ టైం స్టాంప్, ఇది అప్డేటెడ్ టైం స్టాంప్ వచ్చేసి ఇన్యాక్టివ్ అయిపోవాలి. న్యూ రికార్డ్ ఆరాత్రిక రికార్డ్ ఇన్సర్ట్ అయ్యి ఇన్సర్టెడ్ టైం స్టాంప్ అండ్ ఈజ్ యాక్టివ్ ఫ్లాగ్ 1 ఉండాలి. అండ్ ఈ మానస రికార్డ్కి జస్ట్ అప్డేటెడ్ టైం స్టాంప్ అండ్ ఈజ్ యాక్టివ్ 0 అయిపోవాలన్నమాట. ఓకే, ఇది జరగాలి. మనం అయితే పైప్లైన్ రన్ చేసాం కదా, చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇప్పుడే ప్రజెంట్ అయితే లింక్డ్స్ ఇది డేటా వేర్హౌస్ క్రియేట్ చేసాం కదా, ఫైన్.
డేటా వేర్హౌస్కి నేను లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను. డేటా వేర్హౌస్కి లింక్డ్ సర్వీస్, న్యూ డేటా లేకపోతే సినాప్స్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్, కంటిన్యూ. ఓకే, మన డేటాబేస్ ఉంది. అథెంటికేషన్ టైప్ ఓకే, మనం పాస్వర్డ్ మర్చిపోయినాం కదా. నేను చూస్తాను, ఏమైనా పాస్వర్డ్ చేంజ్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా. ఓకే ఓకే, ఇక్కడ యాక్చువల్లీ పాస్వర్డ్ రీసెట్ చేశాను నేను. పాస్వర్డ్ ఎక్కడికి ఎలా రీసెట్ చేసుకోవాలి అంటే, ఓకే ఇప్పుడు ఇది మన డేటా వేర్హౌస్ కదా. ఈ డేటా వేర్హౌస్లో ఓవర్వ్యూకి వెళ్ళాలన్నమాట. ఓవర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సర్వర్ నేమ్ వస్తుంది అనమాట. ఈ సర్వర్ నేమ్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడే మనకి రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం రీసెట్ పాస్వర్డ్ చేయొచ్చు, న్యూ పాస్వర్డ్ అండ్ రీఎంటర్ ద పాస్వర్డ్. సో ఇట్లా మనం రీసెట్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత అగైన్ వీ హ్యావ్ టు కమ్ టు SQL డేటాబేసెస్ అండ్ దిస్ ఇస్ అవర్ డేటా వేర్ హౌస్ హియర్. అంటే అది సర్వర్ లోపల సేమ్ సర్వర్ని మనం ఎన్ని డేటా వేర్హౌస్కి ఎన్ని డేటాబేస్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఈ డేటా వేర్హౌస్కి వచ్చిన తర్వాత క్వరీ ఎడిటర్కి వచ్చేసి అండ్ మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ వన్స్ ఇట్ సక్సీడెడ్, సో ఇలా వచ్చేసింది కదా. మనం ఆల్రెడీ ఇందాక ఒక టేబుల్ క్రియేట్ చేసాము, కస్టమర్ టేబుల్ అనేది కనిపించేస్తుంది. అండ్ సేమ్ నేను ఇక్కడ కూడా ఆ పాస్వర్డే ఇచ్చాను. అండ్ దెన్ ఐ డిడ్ టెస్ట్ కనెక్షన్. ఇది నా అజూర్ సినాప్స్ అనలిటిక్స్ డేటా వేర్హౌస్ కనెక్షన్ అనమాట. సో ఇలా నేను క్రియేట్ చేశాను. ఇలా లింక్డ్ సర్వీస్ క్రియేట్ అయిపోయింది కదా. అండ్ దెన్ మన పైప్లైన్ సక్సీడ్ అయిపోయింది. ఓకే, బట్ నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మైసీక్వెల్ నుంచి, ఓకే మన దగ్గర మైసీక్వెల్ నుంచి ఈ అజూర్ SQL డేటా వేర్హౌస్కి డేటా లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో సోర్స్ వచ్చేస్తే మైసీక్వెల్ అండ్ నా సింక్ వచ్చేస్తే నేను డేటా సెట్ కొత్తది క్రియేట్ చేస్తున్నాను. ఇదేంటి సినాప్స్ కదా, సినాప్స్ అనలిటిక్స్ అండ్ దెన్ అవర్ లింక్డ్ సర్వీసెస్ DW అండ్ ఓకే. నేను టేబుల్ నేమ్ ఏమి ఇవ్వట్లేదు, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. అండ్ టేబుల్ నేమ్ నేను పారామీటర్గా పాస్ చేస్తున్నా. ఓకే, నా టేబుల్ నేమ్ వస్తే టేబుల్. సో ఈ టేబుల్ అండ్ స్కీమా కూడా కావాలి. అండ్ స్కీమా, టేబుల్ అండ్ స్కీమా. ఇక్కడ స్కీమా ప్లేస్లో స్కీమా పారామీటర్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ టేబుల్ ప్లేస్లో టేబుల్ అంటే పారామీటరైజ్డ్ డేటా సెట్ అన్నమాట ఇది. సో ఈ పారామీటరైజ్డ్ డేటా సెట్ని నేను ఇక్కడ పాస్ చేశాను. ఇప్పుడు మన టేబుల్ ఏంటి, స్కీమా అంటే DBO. ఓకే, అండ్ మన టేబుల్ ఏంటి, సిటీ అని ఇచ్చాను. ఓకే, మన సోర్స్ నుంచి మనం కూడా సిటీనే తెచ్చుకుందాం. సిటీని నేను లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సింక్లో వేసేటప్పుడు నేను టేబుల్ నా దగ్గర లేదు కదా, ఆటో క్రియేట్ టేబుల్ అని ఇస్తున్నాను. టేబుల్ క్రియేట్ చేసేసి డేటా లోడ్ చేయమ్మా అని చెప్తున్నా. సో మనం ఇప్పుడు వ్యాలిడేట్ చేస్తాము. అండ్ బిహేవియర్ సింక్ వచ్చేస్తే ఆటో టు క్రియేట్ టేబుల్. సో ఏంటి ఇందాక ఎర్రర్ వచ్చింది మనకి, డైరెక్ట్ కాపీయింగ్ డేటా టు అజూర్ SQL డేటాబేస్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఎనేబుల్ స్టేజింగ్. ఓకే, ఇది మన ఏంటంటే డేటా వేర్హౌస్కి లోడ్ అవుతుంది కదా. సో ఇది ఏమంటుందంటే డైరెక్ట్గా లోడ్ చేయలేము. సో మనం స్టేజింగ్ అనేది ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్టేజింగ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం స్పేస్ ఇవ్వాలన్నమాట. ఇది కొంచెం ఏంటంటే స్పీడ్గా ప్రాసెస్, డేటా వేర్హౌస్ కదా మన ఇలా కొంచెం డేటా రాదు, కొన్ని మిలియన్స్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది. సో అలాంటప్పుడు ఇది లోపల కొంచెం పార్టీషనింగ్ అది చేసుకోవడానికి దీనికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, బ్లాక్ స్టోరేజ్ కానీ డేటా లేక్ స్టోరేజ్ కానీ కొంచెం ఏదన్నా ఇస్తే దాని పని అది చేసుకుంటాను. సో నేనైతే ఇచ్చాను. స్టోరేజ్ పాత్ కూడా ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు. నేను ఏం ఇస్తున్నాను, ఓకే అవుట్పుట్ ఇస్తాను, అవుట్పుట్ వ్యాలిడ్ అవుట్పుట్ ఇస్తున్నా. ఓకే అని ఇస్తాను, ఈ పాత్ ఇచ్చాను. సో దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు వ్యాలిడేట్ చేస్తే ఇప్పుడు ఓకే.
స్టేజింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి కాపీ యాక్టివిటీ వెన్ వీఆర్ లోడింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయినా కానీ డేటా వేర్హౌస్కి లోడ్ చేసేటం. ఇదేంటి MySQL టు డేటా వేర్హౌస్. ఓకే, అండ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్ ఆల్సో. అండ్ మన SCD టైప్ టు మీన్ వైల్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది చూద్దాం. మనం ఇప్పుడు మనం ఏం చూడాలి, ఇన్సర్ట్ డెలీట్ సినారియో అండ్ అప్డేట్ సినారియో ఎగ్జిక్యూట్ అయిందో లేదో చూడాలన్నమాట. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఒక నిమిషం పెద్దగా చేద్దాం దీన్ని. ఫస్ట్ అయితే ఒకటి చూద్దాం మనం సోర్స్లో ఉన్న సింక్లో ఉన్నాయో లేదా. ఓకే, వేర్ ఈజ్ యాక్టివ్ ఈజ్ ఈక్వల్ టు 1. సోర్స్లో మన దగ్గర ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఎన్ని రావాలి, సోర్స్ రామ్, ఆరాత్రిక అండ్ హర్షిత. ఇప్పుడు ఏమైంది, ఓకే హర్షిత ఫైన్. ఇవి 2-0 అయిపోయాయి. ఎవరు, మానస రికార్డ్ లేదు కదా, సో డెలీట్ సినారియో సక్సెస్ అయింది. ఓకే, అండ్ ఆర్ఆర్ రికార్డు ఓల్డ్ రికార్డ్ కాబట్టి అదేమైంది, ఓకే అప్డేట్ అయిపోయింది. బట్ ఆరాత్రిక రికార్డు న్యూ రికార్డ్ కదా, సో ఇది అప్డేట్ అవ్వకూడదు. బట్ ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది కొంచెం, ఇది కూడా చూద్దాం. ఓకే, దెన్ మనము మన పైప్లైన్ ఇంకోటి రన్ చేసాం కదా, ఇది ఒకసారి మనం డేటా వేర్హౌస్కి వెళ్ళి మన డేటా వేర్హౌస్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ dbo.ct డేటా వేర్హౌస్ ఇది SQL DW. సో మన చూసారు కదా డేటా అనేది చూడండి, ఆల్మోస్ట్ మన దగ్గర 600 రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక క్లిక్లో MySQL డేటా, MySQL ఎక్కడుంది, ఆన్ ప్రిమిసెస్లో ఉంది. ఆన్ ప్రిమిసెస్ నుంచి SQL డేటా వేర్హౌస్కి డేటా లోడ్ అయిపోయింది అనమాట. ఇలా మీరు లోడ్ చేయొచ్చు SQL డేటా వేర్హౌస్కి కూడా. ఓకే, దిస్ ఇస్ అబౌట్ SQL డేటా వేర్హౌస్. నేనేం చేస్తున్నా అంటే ఇలానే మీరు అలానే సేమ్ SQL టైప్ 1 ఇక్కడ కనెక్ట్ చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ SQL డేటా వేర్హౌస్ ప్రాజెక్ట్. నేను దీన్ని పాస్ చేస్తున్నాను ఎందుకంటే క్రెడిట్స్ అయిపోతాయి, ఆల్రెడీ అయిపోయాయి ఏమో మరి. ఓకే, ఈరోజు లాస్ట్ డే, ఎక్స్పైర్ అయిపోతుంది, అందుకే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాను క్లాసు. సో నేను పాస్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇది పాస్ అయిపోతుంది. అండ్ మనకి ఇందాక ఒక ఇష్యూ వచ్చింది కదా, అది కూడా చూద్దాం. ఓకే, పాస్ అయిపోయింది. యా, నౌ విల్ సీ హియర్ ఫర్ SCD type 2. This is our source. Okay, in our source we have Ram and Harshita. Okay, and in our destination we have 4 records, that is Har, Ram, Aratrika and Harshita. Okay, earlier Harshita was in Har. Okay, that's why Har record got inactive with updated timestamp and is active as 0. And also in the source we don't have Aratrika record, right? I have deleted by using this script. Okay, so this is a 3, right? I have deleted this script, and from the source I am telling this is the destination, right? In destination it mentioned as is active as 0, and in source we have 2 records. In destination also active records as true. Okay, see 1 and 1. Now what we'll do, see in the source we have Ram and Harshita, right? Ram we have 2, so for 2 we are renaming Ram as Ramu. Okay, this is the updated record. And one more thing, I am deleting Harshita record. Okay, I am deleting Harshita record 6. Okay, I am deleting Harshita record, and also I am recording new record as Sai. Okay, see, and in source we have 2 records, one is Ramu and Sai. In destination we have 2 active records. Okay, one is Ram and Harshita. The Harshita record was deleted from the source side, and Ramu record was renamed as Ramu, and in source we have one extra record, that is Sai. So
So here what we have to do, the Sai record should be inserted with inserted TS and is active as 1, and Ramu record should be inserted as new record as Ramu, and existing record is going to update with the updated timestamp and is active as 0. And coming to the Harshita record, if it is not there in the source side, right? So here updated TS should be 0 and is active should be, updated CS should be current timestamp and is active should be 0. Okay, this should be happen. Okay, now I am executing my pipeline here. We'll see what is the output. It will take some time. Okay. Here we are covering insert, delete and update scenarios. Okay, now the pipelines was succeeded, and if you see here, now we'll execute our source table. In our source table we have two records, one is Ramu and Sai. Earlier Ramu was Ram, okay, and also Harshita record was there, right? And we'll see in the destination. In the destination, if you see, we have for active records, first we'll check the active records. That should be 2, right? And one is Sai and Ramu, and inserted timestamp and is active as a character. And we'll see all the records, and here we have to should notice that, and Harshita record should be 0 because earlier she is present in the source, right? See, and the records were 0, and this is the Aratrika record that was also inactive, that is done by last before run, and the this one Ramu. Now Ramu is the updated record, right? And this is the earlier one. Okay, before Ramu there is a for 2 we have a Ram record. So for Ram record we have mentioned updated timestamp and 0. Okay, this is how S3 type 2 will work. And again I am going to explain the pipeline exactly. Please have a look. Here in the data flow activity, here it is a pipeline for customer table. Okay, here we are taking the source customer and the sync as an C2 schema and the dim underscore customer table. And this is not the parameterized pipeline. Okay, only the data set is the parameterized one. So this is the source. From source we are getting the data, and this is the sync. And after getting the sync, we are doing the filter. We are taking only the is active is equal to 1 fields only. Okay, is active is equal to 1. Okay, this is the condition here. And coming to the source hash, here we are generating the hash code, because here we cannot tell, right? Now name is changing. After few days, phone number may change for Harshita or Sai, right? And also address may change. So for all the fields, I took attribute name, phone, email, address. For that, I am generating the hash code. Okay, here generating the hash code. We are comparing that hash code by using the exit transformation. Here in the exit transformation, I used source hash and the sync hash. For sync hash also we use the same attributes. Okay, and for that we are telling from source hash doesn't exist the sync hash. Okay, if some records are present in the source and that records not present in the sync, at that time we had to do the insert operation, right? Insert scenario. So likewise we are doing insert operation, and in insert operation we need the derived columns. Derived columns means inserted timestamp as the current UTC, updated as null, and is active should be 1, and that this should be the direct insertion. Okay, for insertion it not require the primary key. That is the insert scenario. Coming to the delete update scenario, we'll go with the update scenario then. For update scenario, it should done 2. One is the insert and update, right? So the source hash code for updates, if something happened, update also, right? At that time also, if you observe carefully this condition, at something source is not present in the sync, right? So the hash code doesn't match. Okay, that's why the record is going to this line as well. This line insert scenario. So the same record we are taking from here. Here we are taking the comparison should start from here and the sync. If the primary key exists, if the sync hash primary key exists in the inserted scenario columns primary key, then we are proceeding with the update scenario. Okay, then at the time for the update scenario, insert will happen likewise and update will happen likewise. So here in the update scenario, here we have the derived fields as updated TS and the inactive flag as 0.
Okay, these are the two fields. And then this is the update, right? So that's why we needed alter row transformation. In the alter row transformation, we have used the update if. Okay, and coming to the sync. Okay, this is the update, and so for that we have used the primary key as well, customer id and list of the columns. Here we can mention as whatever the fields we require, we can give all the fields in the key columns as well. So this is the one. This is the update scenario. For the update scenario, we are using the insert and update as well. Coming to the delete scenario, here in the delete scenario, we are comparing the source hash and the sync hash primary keys. That's it. Then the left stream is sync hash and right stream is source hash. Okay. If if sync customer ID is not present in the source customer ID, if sync customer ID not present in the source customer ID at that time, means the record in the source the record was deleted, right? At that time in the source the deleted record was not presented, but in the sync the deleted record was presented. At that time the sync customer ID doesn't exist in the source customer ID. We are trying to process the delete scenario. Okay, for delete scenario also we need the derived columns as updated TS as current timestamp and is active as 0. These are the two columns we needed, and this also update, right, indirectly. So here also we need alter row as update if true. And coming to the sync, here also we have passed the parameterized data set, and the settings we have to allow the update, and here I have passed only the customer ID as my primary key. Okay, this is the pipeline, entire pipeline. And this is the data flow transformation. And coming to the pipeline, I have used the data flow activity here. Inside the data flow activity, I have used the same data flow transformation, and here I pass the data flow data set parameters. See, source table name, sync table name, sync this one, sync schema name, sync table name. Okay, those information I have provided. I didn't created any parameterized things. Okay, if you want, you can create the parameterized SD type 2 pipeline as well, which we have seen in the SD type 1. Okay, these are the two real-time projects. Here we did 3 real-time projects mostly. One is the load data from Azure SQL database to Azure SQL database using SD type 1. That is a completely parameterized pipeline which drives from metadata table. Okay, that is the one. And one more project we did. One is what is that, right? We are loaded from on-premises. You can tell this project. We have some set of tables in did data migration. Okay, this is a data migration project. You can think. Okay, we have some set of tables in on-premises MySQL. So what our target is to load these on-premises MySQL database tables into Azure SQL database. Okay, this is our goal. Okay, here to do this, so we have used the data lake Gen 2 storage account in middle for storing the raw data. First we did load data from MySQL to data lake, and the data lake to Azure SQL database. These are the things we did in SD type 2. That is the completely parameterized pipeline which I showed you. There we have the metadata table which is going to drive the pipeline. Okay, this is the one. If any new table will added, okay, if something new will come, just we have to add our data in this table. That's it, metadata table. Okay, metadata table, we have to add the table information. That's it. It is going to fetch automatically. As of now we have 9 records for that respective metadata table. So whenever we are executing that one, it is going to take all 9 tables and trying to load data from MySQL to data lake, and then data lake to SQL database. This is the project. Okay, and also we have seen the SQL pool as well. SQL pool, our SQL data warehouse, our dedicated SQL data warehouse, our Azure Synapse Analytics warehouse. They have so many names. Okay, we have created the SQL data warehouse, and we try to load data from by using the copy activities. Same, we did the same. So if we practice all the things and try to implement the same process SD type 1 and type 2 to load data from on-premises MySQL to Azure SQL data warehouse. This is the things we have to do. Okay, and the subscription end is today. That's why I have extended the class more. So if we have any doubts in future, okay, please contact me. And also we have the group. Don't worry, we are available anytime. And if you have any doubts, we'll sit together and practice as well. Okay, don't fail to practice. Thank you. Thanks for attending. Have a great day.